హల్లెలూయా. ఈరోజు దేవుడి వాక్కు బయలుపరచబడడానికి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 30వ వచనం చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 30వ వచనం చదవండి. 30 నుంచి చదవండి. వెరీ గుడ్. 7 దినముల వరకు ప్రదక్షిణము చేయబడిన తరువాత యెరికో గోడలు కూలెను. విశ్వాసమును బట్టి రాహాబును వేశ్య పేగుల వారిని సమాధానముగా చేర్చుకొనినందున అవిధేయత పాటు నశింపకపోయెను. ఇంకను ఏమి చెప్పుదును? గిద్యోను, బారాకు, సంసోను, యెఫ్తా, దావీదు, సమూయేలు వారిని గూర్చియు ప్రవక్తలను గూర్చి వివరించుటకు సమయము చాలదు. వారి విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములు జరిగించిరి, వాగ్దానములు పొందిరి, సింహముల నోలను మూసిరి, అగ్ని బలమును చల్లార్చిరి, ఖడ్గధారమును తప్పించుకునిరి, బలహీనులుగా ఉండి బలపరచబడిరి, యుద్ధములో పరాక్రమశాలులు అయిరి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాక్యంలో మీరు చదివినప్పుడు మీకేం అర్థమైంది? ఇంకా ఇంకేం అర్థమైంది ఈ వాక్యం? విశ్వాసము, ఇంకా రాజ్యములు జయించారు. అబ్బా, సంతోషం. వాగ్దానాలు, వెరీ గుడ్, వెరీ గుడ్. వాగ్దానాలను స్వతంత్రించుకున్నారు, నీతి కార్యములు జరిగించారు, సింహాలను మూసారు. సంతోషం. అందరూ కరెక్ట్గా చెప్తున్నారు. సంతోషం. ఈరోజు వాక్య అంశం ఏమనగా దేవుని చిత్తాన్ని పెన్ను ఏమిరా ఇదో పట్టు పట్టినా నీకమ్మా, నీకోసం లేదా? సంతోషం. పేపర్ కూడా ఇరా, పేపర్ కూడా మన దగ్గర ఉందా? రాసుకో. దేవుని చిత్తాన్ని క్రియలుగా కనపరిచిన వాడు, దేవుడి యొక్క చిత్తాన్ని క్రియలుగా కనపరిచిన వాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చెప్పిన అనేకుల గురించి బైబిల్లో క్రొత్త నిబంధనలో ఎందుకు వ్రాశారు, ఎందువలన వాళ్ళు వారి పేర్లను ఇక్కడ లిఖించడం జరిగింది అని మనం నిజంగా ధ్యానం చేస్తే ఇవి కొంచెమే. మీరు 11వ అధ్యాయం నుంచి చూస్తే అబ్రహామును స్టార్ట్ చేసుకొని యేసేపు దగ్గరికి వచ్చి మోషే దగ్గరికి వెళ్ళి ఇస్సాకు, యాకోబు, యేసేపు, మోషే, ఇలా వీళ్ళందరి గురించి నేను చిన్న మచ్చుకు మడుకు మీకు చెప్పాను. ఇంతమంది గురించి ఎందుకు వ్రాయించారు, వాటి యొక్క ప్రాముఖ్యత ఏంటి అనేది నిజంగా మనం ధ్యానం చేస్తే వీరు దేవుని చిత్తాన్ని, వారి యందు దేవుని చిత్తం ఏదైతే ఉందో దాన్ని గాలికి వదిలిపెట్టలేదు, దాన్ని చులకన చేయలేదు, దాన్ని విస్మరించను లేదు, దాన్ని విడిచిపెట్టను లేదు. మరి ఏం చేశారంట? దేవుడి యొక్క చిత్తాన్ని క్రియల రూపముగా మార్చి దేవుడి యొక్క మహోన్నతమైన ప్రేమను, మహోన్నతమైన ఆయన కృపను పొందిన వారుగా వీరు ఉన్నారు. కనుకనే ఈరోజు బైబిల్లో వీరి గురించి రాయించాలి. ఈరోజు మన జీవితాలు నిజంగా ఎలాగున్నాయి? ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎంతమందికి తెలుసు మీ పైన దేవుని చిత్తము ఉంది అని? కొంతమందికి దేవుడు బయలుపరుస్తాడు, కొంతమందికి దేవుడు వివరిస్తాడు, కొంతమంది ఎదుట దేవుడు మౌనంగా ఉంటాడు. మౌనంగా ఉన్నారన్నంత మాత్రాన మా పైన దేవుని చిత్తం ఏమీ లేదు అని మీరు అనుకోవద్దు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మోషే తీసుకుందాం. మోషే పైన దేవుడి చిత్తం ఎప్పుడు బయలుపరచబడింది?
గర్భంతో ఉన్నప్పుడా, బిడ్డ పుట్టినప్పుడా, బిడ్డ ఎదిగినప్పుడా, ఎప్పుడు బయలుపరచబడింది? వెరీ గుడ్. అగ్ని మండుతున్నప్పుడు బయలుపరచబడింది. అప్పుడు ఎన్ని సంవత్సరాలు తెలుసా? 80 సంవత్సరాలు. 80 సంవత్సరాల్లో దేవుని చిత్తం ఆయన మీదకి వచ్చింది. 40 సంవత్సరాలు నడిచి 120 సంవత్సరాలు ఆయన జీవించాడు. ఈరోజు దేవుని చిత్తం మాకు తెలియదు. ఇప్పుడు నేనున్నాను, నాకు దేవుని చిత్తం తెలుసు. ఎందుకంటే పేరు పెట్టి నేను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తని ఆయన నన్ను పిలిచి ఒక సేవకుడిగా నీకు ఒక సేవ ఇస్తున్నాను, నువ్వు సేవ చేయి, నువ్వు నా కార్యం చేయని మాకు ఒక చిత్తాన్ని ఇచ్చాడు. ఈరోజు దేవుడు నాతో మాట్లాడలేదండి, నా పైన దేవుని చిత్తం ఏంటో నాకు తెలియదండి అని మీరు అనుకోవద్దండి. ఏ నిమిషంలో దేవుని చిత్తం మీ మీదకి వస్తుందో, ఏ నిమిషంలో దేవుడు మిమ్మల్ని దర్శిస్తాడో, ఏ నిమిషంలో దేవుడు మీతో మాట్లాడతాడో, ఏ నిమిషంలో వాక్యం నిన్ను సంధిస్తుందో నీకు తెలియదు. ఈరోజు ప్రతి ఒక్కరి పైన ఏముంది నాయన? దేవుని యొక్క చిత్తము ఉంది. నిజంగా మేము చిన్న ఉదాహరణ చెప్తున్నాం మీకు. దానియేలు హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత వాడికి రాకముందు కూడా నేను చాలా దేవుని దగ్గర బాధపడేవాడిని. దేవా, వాడు వాయించడానికే ఆగిపోకూడదు, వాడు ఆత్మీయ జీవితము, వాడు ఇంకా ఎదగాలి, సేవలో ఎదగాలని నేను ప్రార్థించేవాడిని. ఒక్క వ్యక్తిని మా కొరకు పంపించలేవా? వాడికి హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత కూడా పాపం వాడి సమర్పణ ఎంత, వాడి త్యాగం ఎంత ఉంటుందంటే, దేవుడు అంటే వాడికి ఎంత ప్రేమ ఉంటుందంటే, హార్ట్ అటాక్ వచ్చి హాస్పిటల్ నుంచి వచ్చిన కొన్ని రోజులకే మళ్ళీ ఏం పట్టుకున్నాడు కదా సార్? మళ్ళీ ఇది పట్టుకున్నాడు. వాడు కొడితేనే ఆరాధన చేసినట్టు అనిపిస్తుంది నాకైతే. ఒక్కరిని పంపించలేవా దేవాని నేను చాలా ప్రార్థించాను. వచ్చాడు వీరాది వీరుడు, శూరాది శూరుడు, గ్రేటాది గ్రేటుడు వచ్చాడు. బుడ్డోడు, ఎవరిని పంపిస్తావో? పెద్ద జ్ఞానవంతుని పంపిస్తావో? అన్నీ తెలిసిన వివేకవంతుని పంపిస్తావో అని నేను అనుకుంటే దేవుడు ఎవరు పంపించాడు తెలుసా? బుడ్డోడిని పంపించాడు. ఈ బుడ్డోడు ఏం చేస్తాడులే ప్రభు అనుకున్నాను. ఆ బుడ్డోడు వాయిస్తే నేను దావీదు వలె నాట్య పాడటం మొదలుపెట్టాను. అంటే ప్రతి ఒక్కరి పైన వారికి తెలియకుండా దేవుని చిత్తం అనేది ఉంటుంది. దేవుని చిత్తం అనేది ఉంటుంది. ఈరోజు ఆ చిత్తాన్ని మీరు ఎరిగేవారిగా ఉండాలి. లేదంటే ఆ చిత్తాన్ని తెలుసుకున్నప్పటికీ మీరు నిర్జీవంగా ఉండిపోతే, మీరు ఆయన చిత్తాన్ని జరిగించలేకపోతే మీరు జీవించి ఉన్న రోజులే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సిస్టర్ గారు జాబ్ చేస్తూ ఉన్నారు, దానియేలు జాబ్ చేస్తూ ఉన్నారు, మేమంటే స్వతంత్రం జాబ్ చేస్తూ ఉన్నారు. కంపెనీలో వాళ్ళు ఏం చెప్తే అది మనం చేస్తామా, లేదా మన ఇష్టానుసారంగా చేస్తామా? మన ఇష్టానుసారంగా చేస్తే ఏమవుతుంది? దేవుని చిత్తం కూడా అంతే. మన పైన దేవుని చిత్తాన్ని చేయక నా ఇష్టము, నా సేవ, నా జీవితం, నా బ్రతుకు నాకు నచ్చినట్టు చేస్తానంటే తల కిందికి పెట్టి కాళ్ళు పైకి పెట్టి ఏలాడదీస్తాడు తాడు పెట్టి. దేవుని శక్తి కనుక బైబిల్లో చాలా మంది దేవుని చిత్తాన్ని క్రియారూపంగా దాల్చడానికి శ్రమపడ్డారు, పోరాడారు, ప్రయాసపడ్డారు. ఆయన చిత్తంలో నుంచి ఎక్కడా తొలగిపోలేదు. ఈరోజు మనం ఎలా ఉన్నాము, ఈరోజు మన జీవితాలు ఎలా ఉన్నాయి అని నిజంగా మనమే జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు ఒక 7 గురించి నేను మాట్లాడతాను. ఎంతమంది గురించి? 3 గురించి మాట్లాడాలి, సంతోషపడు. 7 గురించే మాట్లాడుతున్నాను. ఈ 7 మంది అనుభవాలు మన జీవితంలో ఆత్మీయ ఎదుగుదలకు ప్రయాసపడుతుందని నేను ఆశిస్తున్నాను. కనుక శ్రద్ధగా దేవుని వాక్కును వినడానికి ప్రయాసపడండి. అమ్మా తల్లి నిద్రపోమ్మా, ఎందుకు మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నావు నువ్వు? సరే, హల్లెలూయా. మొట్టమొదటిగా నేను రెఫరెన్స్ చెప్తాను, మీరు వ్యక్తి పేరు చెప్పాలి. ఆదికాండము 12వ అధ్యాయం 1వ వచనం. చప్పట్లు కొట్టాలి గట్టిగా. ఆదికాండము 12వ అధ్యాయం 1వ వచనం అనగానే ఎవరుంటారు? అబ్రహాము ఉంటాడు. ఇతన్ని దేవుడు ఎందుకు పిలిచాడు అంటే, ఇతని పైన దేవుని చిత్తం ఏంటో ఒకసారి మనం తెలుసుకుంటే, అబ్రహాం అయ్యగారు ఎలా ప్రయాసపడ్డారు,
ఎలా జీవించాడో తర్వాత మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ దేవుని చిత్తం ఏంటో తెలుసుకుందాం. యెహోవా అంటూ ఆయన అంటున్నాడు, నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల నుండి, బంధువుల యుద్ధ నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించబో దేశములకు వెలుగు. ఇక్కడి నుంచి మొదలవుతుంది దేవుని చిత్తం. అంటే అక్కడ ఉన్న స్థానంలో నుంచి ఏం చేయాలి? అతను ముందు వెళ్ళిపోవాలి. దేవుడు చెప్పే దేశానికి, చూపించే దేశానికి వెళ్ళిపోవాలి. రెండవదిగా నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నందును. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రహాముతో అనగా. ఇప్పుడు చెప్పండి, అబ్రహాము మీద దేవుని చిత్తం ఏంటి? ఒకే ఒక్క మాటతో చెప్పొచ్చు. అబ్బా అబ్బా కొట్టని చెప్పటం మళ్ళీ ఒకసారి గట్టిగా అన్నిసార్లు రాయించాడు. ఆ మాటలో ఆశీర్వాదం ఏమన్నది ఏది కనిపించిందా? అబ్రహాము ఆశీర్వదించబడిన వాడికి ఇంకొక మాట లేదు. మొట్టమొదటిగా అబ్రహామును దేవుడు ఎందుకు పిలిచాడు? కేవలం ఆశీర్వదించడానికే పిలిచాడు. ఎందుకు పిలిచాడమ్మా? ఆశీర్వదించడానికే పిలిచాడు. ఈరోజు ఎంతమందిని దేవుడు పిలుస్తున్నాడు ఆశీర్వదించడానికి? ఎంతమంది నమ్ముతున్నారు? మన నోళ్ళు తెలిస్తేనే, ఎందుకు దేవా నన్ను ఆశీర్వదించావు, నన్ను చంపడానికి పిలిచావా, నన్ను పాడు చేయడానికి పిలిచావా, చక్కగా ఉన్న ప్రాణాన్ని పాడు చేయడానికి పిలిచావా? నా గత జీవితంలో ఆనందంగా ఉన్నాను, నా గత అనుభవాల్లో ఆనందంగా ఉన్నాను, ఇప్పుడేమో నువ్వు పిలిచావు, నాకు ఈ కర్మ ఏంటి, నాకు ఈ బాధ ఏంటి కదా? ఇదే కదా మనం ఆలోచించేది. అబ్రహాం అంటున్నాడు, అబ్రహాంకి దేవుని చిత్తం ఏంటో తెలుసు. అబ్రహాంకి ఏం తెలుసు? ఆయన దేవుని చిత్తం ఏంటో తెలుసు. ఈరోజు నీకు దేవుని చిత్తం తెలుసా? ఆశీర్వదించడానికే నువ్వు పిలవబడ్డావు అని ప్రభువైన యేసుక్రీస్తు వారు తెలియజేస్తున్నారు. మనం ఎందుకు పిలవబడ్డామంట? ఆశీర్వాదానికి వారసులు ఎవరు? క్రీస్తు దాసులు, అబ్రహాం బిడ్డలు. అవును, దేవుని చిత్తం ఆశీర్వదించడానికి అన్నప్పుడు ఆశీర్వదించడానికి ఆయన చెప్పాడు, కానీ ఆశీర్వదించబడడానికి నువ్వేం చేయాలి? దేవుడు వాగ్దానం ఇచ్చాడు, దీని చిత్తాన్ని నెరవేర్చాడు. ఆ ఆశీర్వాదాలు నీ మీదకి రావాలంటే నువ్వేం చేయాలి? దేవుడు చెప్పినట్టు నాకు సంతోషం. క్రియల మూలంగా నీ ప్రవర్తన ఉండాలి. దేవుడి చిత్తాన్ని ఏం చేయాలి? మనం క్రియల మూలంగా చేయాలి. చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. ఇప్పుడు ఒక సినిమా తీయాలనుకోండి, ఒక సీరియల్ తీయాలనుకోండి, ముందుగా ఏం చేస్తారు? వెరీ గుడ్. అబ్బా అమ్మో ఏమో నాకు తెలుసు. కథ అంటే ఏంటి? ఇదిగో ఇది ఇలాగ తీయాలి, ఇది ఇలాగ జరగాలి, ఒక హీరో ఉండాలి, ఒక హీరోయిన్ ఉండాలి, ఇట్లా ఒక కథ రాసుకుంటారు. ఆ కథను ఏం చేస్తారు వాళ్ళు? ఏం చేస్తారా? క్రియల మూలంగా చూపిస్తారు. మనకేం చేస్తారు? ఈరోజు దేవుని చిత్తాన్ని క్రియల మూలంగా ఎవరు చూపించాలి? నువ్వే చూపించాలి. ఈరోజు నిన్ను ఆశీర్వదించడానికి దేవుడు పిలిచాడు, కానీ నిన్ను హీనంగా ఉంచడానికి, నిన్ను నీచంగా ఉంచడానికి నేను పిలవలేదు. అంటే నువ్వు ఏముండాలి? నీకు ముందుగా ఆ యొక్క చిత్తాన్ని నువ్వు నమ్మాలి. ఏం చేయాలి? అందుకే ఆయన ఎవరికి తండ్రి అయ్యాడు? విశ్వాసులకు తండ్రి అయ్యాడు. ఇప్పుడు ఈయన దేవుడు వాగ్దానాన్ని తీసుకున్న తర్వాత ఈయన పడిన పరిస్థితులు ఏంటో చూద్దాము. ఒకసారి 12వ అధ్యాయంలో చూస్తే 10వ వచనంలో నేను చదువుతాను. అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చును, ఆ దేశంలో కరువు భారంగా ఉన్నందున అబ్రహాము ఐగుప్తు దేశంలో నివసించిన అక్కడికి దేవుడు ముందుగా ఏం చేశాడు? నేను చూపించే దేశానికి నువ్వు వెళ్ళన్నాడు. ఇప్పుడు వచ్చాడు ఆయన. వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది? ఆ దేశంలో కరువు వచ్చింది.
అబ్రహాము నిలబడి, దేవా ఎందుకు నువ్వు చెప్పావు కరువు నా జీవితంలో ఎందుకు వచ్చని ప్రార్థన చేయలేదు. ఆ దేశం అంతటా కరువు వచ్చింది కనుక ఇంకొక ప్రాంతానికి నేను వెళ్ళాలేమో అని అబ్రహాం గారు భావించి ఏం చేశారు, ఇంకొక ప్రాంతానికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళి అబ్రహామయ్య గారు చేసింది ఏంటి, తన భార్య ఏమని చెప్పాడు, అతను యథార్థంగా ఆమె సహోదరే. ఆ కాలంలో అంటే ముస్లిం సహోదరులు ఇప్పటికీ అదే చేస్తారు. మనము అత్త కూతుర్ని వివాహం, మామ కూతుర్ని అత్త కూతుర్ని మనం వివాహము చేసుకోవాలనుకుంటే, కానీ వాళ్ళు బాబాయ్ కూతుర్ని పిన్ని కూతుర్ని వాళ్ళు చేసుకుంటారు. అబ్రహామయ్య గారు కూడా ఆమె శారమ సహోదరే అవుతుంది కనుక ఆయన సత్యమే చెప్పాడు. కానీ ఆ సహోదరిని వివాహం చేసుకున్నాడు మాత్రము దాచిపెట్టాడు. అవునా కదా? అయినప్పటికీ దేవుడు ఆయనకి ఏమి ఇచ్చారంట ఐగుప్తులో 16. ఎందుకంటే ఆశీర్వాదం కొరకు పుట్టినవాడిన 16 విషయం చూస్తే, అతను ఆమెను బట్టి అబ్రహాము మేలు చేసినందువలన అతనికి గొర్రెలు, గొడ్లు, మగగాడిదలు, రాసులు, పనికెత్తలు, ఆడుగాడిదలు, ఒంటెలు ఇవ్వబడెను. ఆశీర్వాదానికి దేవుడి చిత్తంలో ఇతను ఆశీర్వదించాలని దేవుడి చిత్తం. ఆయన ఎవడు ఆపలేడు. నేను ఐగుప్తులో ఉన్నా ఆపలేడు, నువ్వు పాతాళంలో ఉన్నా నిన్ను ఆపలేడు. ఈరోజు ఓ క్రైస్తవుడా, ఓ క్రైస్తవురాలా, నీకు ప్రత్యేకమైన చిత్తం నీకు అవసరం లేదు. యు ఆర్ ఏ క్రిస్టియన్, యు షుడ్ బ్లెస్డ్ అంతే. నువ్వు క్రైస్తవురాలుగా, నువ్వు క్రైస్తవుడువా, నువ్వు ఆశీర్వాదం నీకు వచ్చేసినట్టే. నువ్వు ఆశీర్వాదాలకు వారసుడివే. అందుకే మనం ఎవరమంటే, ఎవరి పిల్లలమంట, అబ్రహాము సంతానము, విశ్వాసులకు తండ్రి. నీకు ప్రత్యేకమైన చిత్తం అవసరం లేదు, నీకు ప్రత్యేకమైన ఆశీర్వాదము అవసరం లేదు. క్రీస్తులో సమస్తము నూతనత్వమే. నువ్వు ఎక్కడ ఉన్నా దేవుడిని ఆశీర్వదిస్తాడు, నువ్వు ఎక్కడ ఉన్నా దేవుడిని దీవిస్తాడు. ఐగుప్తులోకి వెళ్ళినా నిన్ను దీవిస్తాడు, నువ్వు ఫిలిస్తీ దేశానికి వెళ్ళినా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆశీర్వాదానికి పుత్రుడు ఆయన. ఎవరు? అబ్రహామయ్య గారు ఆశీర్వాద పుత్రుడు. అంటే భూమి మీద ఎవరు తెలుసా? ఆయనే. ఈరోజు మనం అంతా అనుకుంటున్నాం ఆయన ఇజ్రాయేలీయుడు, అసలు ఆయన హెబ్రీయుడు, ఇజ్రాయేలీయుడు కాదు, ఆయన హెబ్రీయుడు. ఆయనకు మనకేమి సంబంధం అనుకోవట్లే మనం. అబ్రహాం అనగానే ఏమంటారు? మన ఆయన. ఏమంటారు? మన ఆయన. విశ్వాసులకు తండ్రి. ఈరోజు ఆశీర్వదించబడ్డానికి పుట్టినవాడా, ఆశీర్వదించబడ్డానికి పుట్టిన బిడ్డ, నువ్వు ఏ స్థలంలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా దేవుడు నిన్ను ఆశీర్వదించక మానడు. ఇదే దేవుని చిత్తం నీ మీద. ఇదే దేవుని చిత్తం. నువ్వు నమ్మాలి, నువ్వు నమ్మాలి, నువ్వు విశ్వసించాలి. ఇంతటితో అయిపోలేదు ఆయనకి. మళ్ళీ 15వ అధ్యాయానికి వచ్చేసరికి 3వ వచనం చదివితే, మరియు అబ్రహాము, ఇదిగో నీవు నాకు సంతానం ఇయ్యలేదు కనుక నా పరివారంలో ఒకడు నాకు వారసుడు అగునని చెప్పగా, అబ్రహామయ్య వాగ్దానం పొందుకున్నాడు కానీ ఆయనకు ఆస్తిని దేవుడు ఇచ్చాడు. సెకండ్ ఏంటి? సంతానం. అప్పటికే మీరు కావాలని చదివితే 13వ అధ్యాయంలో 2వ వచనం మీరు చదివితే, అబ్రహాము వెండి బంగారము పశువులు కలిగి బహు ధనవంతుడై ఇప్పుడు దేవుడు మనకి ఇస్తే బలి ఉంటుంది. ఉంటుంది వెండి బంగారం, ధనధాన్యములు, పశు సంపదలు. అంటే ఇప్పుడు పశువులు అవసరం, కార్లు, దాని బస్సులు ఉంటే చాలు మనకి బ్రతికేస్తాం. స్థలాలు ఉంటే చాలు, హైదరాబాద్లో జీవించేస్తాం, ఏం అవసరం లేదు. అప్పటికే అబ్రహామయ్య గారు ధనవంతుడు అయిపోయాడు. ఇప్పుడు ధనం మీద ఆశ లేదు ఆయనకి. ఆశీర్వదించడానికి పుట్టినాడు. ఈరోజు నువ్వు ఆశీర్వదించబడ్డానికే పుట్టాడు. ఈయన చూడండి, చిన్నోడు సంపాదించాడు, ఏమి చేయడు. ఏం కొనుక్కున్నాడు? ప్యాడ్ కొన్నాడు, స్పీకర్ కొన్నాడు. ఏమిరా అంటే, నేను ఆశీర్వదించబడ్డానికే పుట్టినా అన్న, నీకేం తెలుసు అంటాడు. ఎలా వస్తుంది? ఎలా ఇస్తున్నాడు అంటే ఆశీర్వాదానికి వారసుడు. ఈరోజు నువ్వు ఆశీర్వాదానికి వారసురాలివి, నీకు ఇచ్చేసాడు. ఇప్పుడు సెకండ్, తన ధాన్యంలో సంతోషం లేదని అబ్రహాం భావించాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? నాకు సంతానం దేవుడు ఇవ్వలేదు, సంతానం ఇవ్వలేదు. కానీ కృంగిపోలేదు, ఎక్కడ కృంగిపోలేదు, ఎక్కడ దేవునికి వ్యతిరేకంగా మాట్లాడలేదు.
ఎక్కడ బాధపడలేదు, ఎక్కడ ఏడవలేదు, ఎక్కడ మొరపెట్టలేదు. విశ్వాసంతో ఉన్నాడు. నువ్వు ఇచ్చినా నువ్వు ఇవ్వకున్నా ఒకటే అనుకున్నాడు. అని దేవుడు ఏం చేస్తా ఉన్నాడు తెలుసా? మరలా అబ్రహాంతో మాట్లాడుతున్నాడు. చూడండి 4వ విషయం. యెహోవా వాక్యం అతని ఎదురుకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసమున పుట్టబోచున్నవాడు నీకు వారసుడని చెప్పాడు. ఎక్కడ దేవుడు విడిచిపెట్టాడు? అరే దేవుడు నాతో మాట్లాడు, దేవుడు అసలు నన్ను దర్శించాడు, దేవుడు వాక్కు నాకు రాదు. అబ్రహామును ఏం బలపరిచిందట? ఇక్కడ ఏం బలపరిచిందట? ప్రతి పునరుద్ధానంలో దేవుడు వాక్కులను బలపరుస్తుంది కదా. ప్రతి పునరుద్ధానం దేవుడు వాక్కులతో మాట్లాడుతుంది కదా. ప్రతి పునరుద్ధానం దేవుడు వాక్కునికి భయపరుస్తుంది కదా. నిన్ను విడిచిపెట్టాడు. బికాస్ ఎందుకు? కింద వాడారు చక్కగా అయ్యగారు, నీ నిందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తమోచే కడుగబడినందున, నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమ. ఎందుకు దేవుడు నాతో మాట్లాడతాడు? ఎందుకు దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు? అసలు నీకు ఆయనకు మనకి సంబంధం ఏంటి? ఆయన రక్తంలో వెలపెట్టి కొనబడిన వ్యక్తిని, రక్తాన్నిచ్చి కొనుక్కున్న వ్యక్తి భూమి మీద ఆయన తప్ప ఎవరు నేనే. అందుకే నువ్వు ఆశీర్వాదానికి వారసుడు. నిన్ను విడిచిపెట్టాడు. ఆయన చిత్తము జరిగేంత వరకు నిన్ను విడిచిపెట్టాడు. ఆయన చిత్తము సఫలపరిచేంత వరకు నిన్ను వదిలిపెట్టిన దేవుడు ఆయన. మరి 15వ అధ్యాయంలో అబ్రహాంతో మాట్లాడుతున్నాడు, 16లో మాట్లాడాడు, 17లో మాట్లాడాడు. అబ్రహాంతో మాట్లాడుతూనే ఉన్నాడు. ఎందుకు దేవుని స్వరం అబ్రహాముకు పదే పదే ప్రత్యక్షమవుతా ఉంది? ఎందుకంటే ఆయన విశ్వాసం ఉంచింది మనుషులపైన కాదు, ఆయన విశ్వాసం ఉంచింది కుటుంబాలపైన కాదు, కానీ ఆయన విశ్వాసం ఉంచింది కనిపించని దేవుని పైన, నా కొరకు జరిగిస్తారనే దేవుని పైన. దేవుడు నువ్వు దేవుని మరిచిన ఆయన నిన్ను మరవనే మరవడు. నీతో ఏదో రకంగా మాట్లాడుతుంటాడు, నీతో ఏదో రకంగా బలపరుస్తాడు, నీకు ఏదో రకంగా లేవనెత్తుకుంటాడు, నీకు ఏదో రకంగా పట్టుకుంటాడు. ఎంతవరకు మీకు తెలుసలేదు. బలి అనేది మీకు చాలా వాక్యం బాగా రోజుల్లో చదవండి. అబ్రహాము తన కుమారునికి కలిగిన పరీక్ష తర్వాత అబ్రహాముతో దేవుడు మాట్లాడాడు అని ఎక్కడ వ్రాయగలరు? ఇస్సాకును బలి ఇచ్చినదే లాస్ట్ మాట అబ్రహాముతో దేవుడు మాట్లాడిన మాట. అయిపోయింది, అయిపోయింది. ఇంకా అబ్రహాముతో దేవుడు మాట్లాడినట్టుగా మీరు లేఖనాలు ఎక్కడైనా చదువుకోండి. లేదు. ఎందుకు? దేవుని చిత్తం అబ్రహాం మీద ఏముంది? ఒక వాగ్దానం చేయబడిన పుత్రుణ్ణి దేవుని కొరకు అందించాలి, ఆశీర్వాదాన్ని పొందుకున్న వ్యక్తిగా అబ్రహాము ఉండాలి. ఇదే దేవుని చిత్తం. దేవుడు అంతవరకు అబ్రహాంతో మాట్లాడాడు, అంతవరకు బలపరుస్తున్నాడు, ఆశీర్వదిస్తూనే ఉన్నాడు, ఆశీర్వదిస్తూనే ఉన్నాడు. తన భార్య దిగులు పడితే తన భార్యతో మాట్లాడుతున్నాడు, శారముతో మాట్లాడుతున్నాడు, అబ్రహామయ్య గారితో మాట్లాడుతున్నాడు, బలపరుస్తున్నాడు. చివరాఖరికి ఆయన చెప్పిన చిత్తాన్ని నెరవేర్చి. అబ్రహాం ఎవరు పుట్టారమ్మా? ఎవరు పుట్టారు? వాగ్దాన పుత్రుడు, వాగ్దాన పుత్రుడు, సమాధానకర్త అని ఆయనకు పేరు. ప్రభువైన యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా ఇతన్ని పోలుస్తారు. ఎందుకంటే తన పిల్లల ద్వారా ఇస్సాకు, రిబ్కమ్మలు ఎంతగా ఏడ్చారో, ఎంతగా వేదన పడ్డారో, మన కొరకు ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఇప్పటికీ ఏడుస్తూనే ఉన్నాడు పరలోకంలో. ఇప్పటికీ బాధపడుతూ, ఏశావుతో బాధపడ్డాడు, యాకోబుతో కూడా బాధపడ్డాడు, ఏశావుతో ఇంకా ఎక్కువ బాధపడ్డాడు. అందుకే ఆయన్ని
ఇస్సాకుకు సాదృశ్యంగా ఇస్సాకును ప్రవీణ యేసుక్రీస్తుకు సాదృశ్యంగా పోలుస్తూ ఉంటాడు. ఈరోజు నువ్వు విశ్వసించగలిగితే నువ్వు ఆశీర్వదించబడతావు. అది ఈరోజా, రేపా, ఎల్లుండే కాదు. దేవుని ఆశీర్వాదాలు చిటికలో రావు. శ్రమలు, వేదనలు నిన్ను సరిచేసి ఉలిని చెక్కినట్టు నిన్ను సరిచేసి చివరాఖరికి ఏమేస్తాడు? చిటికేస్తాడు. ఆ చిటికలో నువ్వు ఆశీర్వాదాన్ని పొందుకోగలవు. ఎవరనొద్దండి నేను ఆశీర్వదించబడినని దయచేసి ఎవరనొద్దండి, నేను దీవించబడినని దయచేసి ఎవరనొద్దండి. నా వల్ల కాదు, దేవుడు నన్ను జీవితకాలం ఇలాగే ఉంచుతాడు, జీవితకాలం ఇలాగే నా బ్రతుకుంటుంది, జీవితకాలం ఇలాగే నా స్థితి ఉంటుందని దయచేసి ఎవరనుకోవద్దండి. నువ్వు పుట్టిందే ఆశీర్వదించబడ్డానికి, నువ్వు పుట్టిందే దీవించబడ్డానికి, నువ్వు పుట్టిందే ఈ భూమిని ఏలటానికి. అట్టడిపోయి ఎవడు ఇది ఆడదంటే దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు జీసస్ క్రైస్ట్ అని బోర్డు పెట్టద్దండి. ఏలుటాలుగా మనం ఆధిపత్యాన్ని చెలాయించుట, స్వాధీనపరుచుకుంటా కాదు. కనుక నువ్వు ఆశీర్వాదానికి పుత్రుడవి నాయన. అబ్రహాము క్రియల మూలంగా చూపించాడు. ఈరోజు నువ్వు చూపిస్తున్నావా? చిన్న ఉదాహరణ చెప్తాను. అబ్రహాము శారమ్మ వివాహం చేసుకొని ఒక చక్కని అనుబంధాన్ని తీసుకొస్తున్న సమయంలో శారమ్మలో ఏం కలిగింది? చింత కలిగింది. ఏం కలిగింది? చింత, బాధ, దుఃఖము కలిగింది. అబ్రహాములో లేదు కానీ ఎవరిలో ఉంది? కలిగిందా? దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని నమ్మలేకపోయిందా? దేవుడు ఇచ్చిన ఆశీర్వాదాన్ని విశ్వసించలేకపోయిందా? ఏం చేసింది? తన దగ్గర ఉన్న దాసిని ఏం చేసింది? తీసుకొని పో అని అనిందా లేదా? అన్నందుకు ఏమైపోయారు? ఇప్పుడు ఆశీర్వదించబడిన సంతానం ఇంకోటి వచ్చింది. ఎవరు? ఇస్మాయిల్ సంతానం. మీకు తెలుసలేదు, ప్రపంచంలో బావులని వాళ్ళకాడే ఉన్నాయి. ఈరోజు ఆఫ్ఘనిస్తాన్ అయితేనేమి, దాని పేరు ముస్లిం కంట్రీస్ అయితేనేమి, వాళ్ళందరూ ఎవరి వారసులు? ఇస్మాయిల్ వారసులు. ఇస్మాయిల్ వారసత్వానికి నాయకుడు ఎవరు? ఇబ్రహీం. ఎవరు? అబ్రహాము. అనక ఈరోజు ఒక చిన్న అవిశ్వాసము దేవుడి చిత్తాన్ని జరిగించలేదు. నాకు దేవుడు ఇవ్వడు, దేవుడు నాకు చెయ్యడు, ఆయన అంతే అని శారమ్మ ఫీల్ కావాలి. క్రియల మూలంగా దేవుడి చిత్తం మనమే బయలుపరచాలి. నా దేవుడు నాకు ఇవ్వగలడు. ఎంతమంది ఇష్మాయిలు పుట్టిన ఆశీర్వాదం ఎవరికి ఉంది? ఇస్సాకుకి ఆశీర్వాదం. ఎంతమంది అయినా పుట్టండి. యాకోబుకి ఎంతమంది పుట్టారు? 10 మంది పుట్టారు. 11వ వాడు ఆలస్యంగా వచ్చినవాడు. ఆలస్యంగా వచ్చిన వాడికి కదా ఆశీర్వాదం. బడబడ 10 మంది పిల్లలు కంటే ఏం లాభం? ఒక్కరిని కన్నా దేవుడికి మహిమకరంగా వాడిని పెంచితేనే కదా, వాడిని జీవింపచేస్తేనే కదా ఆశీర్వాదము. ఆలోచించండి. ఆశీర్వాదానికి కర్తమైనప్పుడు నీ క్రియలు కూడా ఎలా ఉండాలి? అబ్రహాము వలె నిరీక్షణ, విశ్వాసములను ఆధారం చేసుకొని జీవించే వ్యక్తిగా ఉండాలి. మీకు తెలుసు లేదు, ఎంతమందికి బ్రదర్ అంటూ ఉంటారు, అన్నకు ఆశలుండవు, కోరికలు ఉండవు. అన్నకు ఆశలుండవు, కోరికలు. నాకు పెద్ద కారు ఆశ ఉంది. ఎట్లా? పెద్ద కారు. అమ్మ, నా కోరికలు మామూలు కాదు. అది ఇచ్చేవారు నేను నమ్ముతా. ఆ కారు కూడా ఎక్కిస్తారు తెలుసా? ఫ్రీ. డబ్బులు పెట్టి నేను కొన. దేవుడు నా విశ్వాసం, నాకు ఫ్రీ. ఎలా ఇస్తాడమ్మా? ఫ్రీగా ఇస్తాడు. ఆ ఆశీర్వాదం నేను నమ్ముతున్నా, దేవుని చిత్తం నేను నమ్ముతున్నా. దాని కొరకు ఓపికగా ఎదురు చూస్తున్నాను. అబ్రహాము వలె దేవుడి చిత్తాన్ని, పేపర్ మీద ఉన్న చిత్తాన్ని క్రియలుగా చూపించిన ఏకైక వ్యక్తి ఆయన. ఈరోజు నువ్వు కూడా అలాగే ఉండాలి.
దేవుని చిత్తం నీకు తెలుసు నీ మీద తెలుసా 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 అమ్మా? దేవుని చిత్తం మీకు తెలుసా? అది క్రియలో చూపించు. నీ ముఖంలో ఎప్పుడు సంతోషం ఉండాలి, కానీ ముఖం రాదు. నువ్వు ఎవరి వారసురాలి? నువ్వు ఎవరి వారసుడివి? ఎవరి వారసుడివి? క్రీస్తు మహానుభావుడు. అసలు ఈరోజు ఆరాధన చేస్తూ ఉంటే రాజులకే మహారాజు, బాబా ఎలాంటి దేవుడు ఆయన! కృప చూపే దేవుడవు, నడిపించే నజరేయుడా. ఇలాంటి వ్యక్తిని పెట్టుకొని ఏడు ఎందుకు? ఇలాంటి వ్యక్తిని పెట్టుకొని దిగులెందుకు? ఇలాంటి వ్యక్తిని పెట్టుకొని నేను ఆశీర్వదించబడిన ఎందుకు నువ్వు అనుకుంటున్నావు? ఒకసారి నేను నువ్వే పరీక్షించుకో. ఆశీర్వాదానికి వారసుని ఎంతమంది ఇప్పుడు విశ్వసిస్తున్నారు? ఆశీర్వాదానికి నేను వారసుని ఎంతమంది నమ్ముతున్నారా? భవిష్యత్తులో ఏడుస్తారా? బాధపడతారా? దుఃఖపడతారా? దేవుడిని ఆశీర్వదించడానికి దుఃఖపడతారా? పడద్దండి. ఆశీర్వదించబడడానికే నువ్వు ఉన్నావు. పేపర్ని క్రియల మూలంగా చూపించిన వాడే అబ్రహాం ఆశీర్వాదానికి వారసుడు. రెండో వ్యక్తిగా మనం చూద్దాము. రెండో వ్యక్తిగా ఆదికాండము 37వ అధ్యాయము. ఎవరుంటారు 37లో? చెప్పాలి, చూడకుండా అబ్బా చెప్పండి కొట్టండి. యోసేపు, వెరీ గుడ్. రెండో వ్యక్తిగా యోసేపు. ఇతడి పుట్టిన వెంటనే దేవుని చిత్తం బయలుపరచబడిందా? లేదు. బయలుపరచబడిందా? లేదు. ఇతను పుట్టక మునుపు ఏమన్నా బయలుపరచబడిందా? అది లేదు. 37వ అధ్యాయంలో బయలుపరచబడింది. చూద్దాము. 6వ వచనం చూస్తే, అతడు వారిని చూచి, నేను కనిన ఈ కలను మీరు దయచేసి వినండి. అదేమనగా, మనము చేనిలో పనులు కట్టుచుంటిమి, నా పన లేచి నిలుచుండగా మీ పనులు నా పనను చుట్టుకొని నా పనకు సాష్టాంగ పడినని చెప్పాను. ఇది ఒక దేవుని దర్శనము. రెండవదిగా చూద్దాము 9వ వచనము. అతడు ఇంకొక కలను కని తన సహోదరులకు తెలియచేసి, ఇదిగో నేను మరొక కలను కంటిని, అందులో సూర్య చంద్రులను 11 నక్షత్రములు నాకు సాష్టాంగపడినని చెప్పాను. అతడు తన తండ్రితోనూ తన సహోదరులతోనూ అది తెలియచెప్పినప్పుడు అతని తండ్రి అతనితో, నీవు కనిన ఈ కల ఏమిటి? నేను నీ తల్లియు నీ సహోదరు నిశ్చయంగా వచ్చి నీకు సాష్టాంగ పడదమా అని అతన్ని గద్దించెను. దేవుని చిత్తము యోసేపు పైన ఏముందమ్మా? చెప్పాలి మీరు. నేను చెప్పను, మీరే చెప్పాలి. దేవుని చిత్తము యోసేపు పైన ఏముంది? ఇక్కడ లేఖనాలు చదివింది అని అడుగుతున్నాను. అంటే దానికి వచ్చిన లూప్ లైన్ వదలండి. ఇప్పుడు అబ్రహాం అనగా ఆశీర్వాదం చెప్పాను. ప్రధానమంత్రి చెప్తాను. రెండోదిగా నేను చెప్తాను. అందరికంటే హెచ్చింపబడిన వాడు తన కుటుంబములో అందరికంటే హెచ్చింపబడిన వాడు. పెద్దవాడు హెచ్చింపబడ్డా? ఎన్నో వాడు తెలుసా? 11వ వాడు. ఎన్నో వాడు నాయన? 11వ వాడు. ఇతని పైన దేవుని చిత్తం ఏంటంట? తన కుటుంబంలో ఉన్న వాళ్ళందరికంటే, అన్నదమ్ముల కంటే ఇతను మాత్రమే హెచ్చింపబడతాడు. చివరాఖరికి తల్లిదండ్రులు కూడా ఇతని ఎదుట సాగిలపడే వ్యక్తులుగా, ఇతన్ని ఘనపరిచే వ్యక్తులుగా ఉంటారు. ఇది దేవుని చిత్తము. కట్ చేస్తే యోసేపు పరిస్థితి ఎలా ఉంది తెలుసా? క్యారెట్ పట్టుకుని పోతే క్యారెట్ తీసుకుపోయాడు. ఎవరికి? అన్నదమ్ములకు ఏం తీసుకెళ్ళాడు? క్యారెట్లు పట్టుకుపోయాడు. అన్నం తెచ్చినోండి ఏమంటాం? మన కొరకు ఎవరన్నా, అన్నయ్య నా కొరకు ఎవరన్నా క్యారెట్ తెస్తే, అబ్బా శత్రువులు తెచ్చిన ముందు తేండ్రా అని నీ శత్రుత్వం పక్కన పెట్టి ముందు అన్నం తిందాం, తర్వాత కొట్లాడుకుందాం అంటారు. అన్నం తెచ్చిన వాడిని ఎలా చూస్తాము? సంతోషంగా చూస్తాం. ఇప్పుడు యోసేపు అన్నదమ్ములు ఎలా చూస్తున్నారు తెలుసా?
ఆపేశారా? శత్రువుగా చూసి ఆపారా? లేదే. ఇంకేం చేశారు? ఇంకా ఇంకా బానిసగా. పేపర్ మీద ఏముంది? అందరికంటే హెచ్చింపబడతాడని పేపర్ మీద ఉంది. కట్ చేస్తే సీన్ ఎలా ఉంది? బానిసగా. బానిస పేపర్ ఏమో హెచ్చింపు ఉంది, బతుకేమో బానిస బతుకు. ఎవరికన్నా ఆశ ఉంటుందా? ఎవరికన్నా నేను దీవించబడతాను, నేను హెచ్చింపబడతాను నా కుటుంబంలో అని ఎక్కడన్నా చిన్న హోప్ ఉంటుందా? చెప్పండి. ఎవరికి ఉండదు. కానీ యేసేపుకు మాత్రమే ఉంది. దేవుడు ఇచ్చిన దర్శనాన్ని, దేవుడు చెప్పిన ఆ చిత్తాన్ని అలా గట్టిగా పట్టుకున్నాడు. ఎలా పట్టుకున్నాడు? అలా గట్టిగా పట్టుకున్నాడు. పట్టుకొని బానిస జీవితాన్ని అనుభవించాడు, తన్నులు తిన్నాడు, బాధలు పడ్డాడు. కానీ దేవుడు అతని చెయ్యిని విడిచిపెట్టలేదు. నెక్స్ట్ ఏం జరిగింది? ఏ కుటుంబంలో అయితే బానిసగా ఉన్నాడో ఆ కుటుంబంలో ఏమయ్యాడు? నువ్వు బుర్రకథ చెప్తున్నానా? ఇంకా ఆ ఇంట్లో ఏమయ్యాడు? ఏమయ్యాడు? అధికారము. బానిసగా ఉండి ఆ కుటుంబంలో అందరి పని వాళ్ళ కంటే పెద్ద పనివాడు. ఏ పనివాడు? మీ అందరికీ పెద్ద పని ఉంది. ఏ పని ఉంది? పెద్ద పని ఉంది. అబ్బా చాలు నాయన, ఇంకా దేవుడు నన్ను హెచ్చించాను అనుకున్నాడా? ఒకవేళ అనుకున్న సమయంలో మరలా ఏమైపోయింది తెలుసా? ఒక స్త్రీ కన్నుబడింది తన మీద. లొంగిపోలేదు తను. తన గొప్పతనము అసలు పరలోకానికి ముందు వెళ్తే ఎత్తుక్కుంటూ పోయి తను కలుస్తా. ముందు యాకోబుని కలుస్తా, నా ఫేవరెట్ యాకోబు. తర్వాత యేసేపుని కలుస్తా నేను. ఎందుకు తెలుసా? స్త్రీకి లొంగని వ్యక్తి. స్త్రీకి లొంగని వాడు ప్రపంచాన్ని జయిస్తాడు. ఏదాన్ని జయిస్తాడు తెలుసా? ప్రపంచాన్ని జయిస్తాడు. స్త్రీ అపవాది చేతిలో ఆయుధం. మీరు కాదు, మళ్ళీ మీరు అనుకున్నారు చెడ్డ స్త్రీలు. చెడ్డ స్త్రీలు ఉన్నారు, మంచి స్త్రీలు ఉన్నారు. స్త్రీలు అంటారు ఎవరే కోపం వచ్చి ఏమన్నా మేము స్త్రీలం కాదా, అటు మొట్టమొదటి పునరుత్థానాన్ని సువార్త ప్రకటించింది మే కాదా? ఉన్నారు. ఋతు ఉన్నారు, ఎస్తేరు ఉన్నారు, ఇంకా చాలామంది ఉన్నారు. మరియమ్మ తల్లి ఉంది, ఒక్కరు కాదు. చెడ్డ స్త్రీలు అపవాది చేతిలో ఆయుధాలు. కనుక ఇతను స్త్రీకి లొంగలేదు. సరే, లొంగకున్నందుకు మేలు చేసినందుకు ఇతనికి ఏమన్నా కిరీటం వచ్చిందా? ఏమైందండి మళ్ళీ? నాకు రుద్దురా, నా సరే చేస్తున్నా నా తలని బుద్ధి లేని గాడిద. ఈ స్త్రీ పెట్టుతో హల్లెలూయా. మళ్ళీ యేసేపు జీవితంలో ఏమొచ్చింది? ఏమొచ్చింది? చెరసాల వచ్చింది. చిన్న ఉదాహరణ చెప్తాను. అయ్యగారు ఉన్నాడు, నేనే ఈయన నమ్మేశాను. వీడు చాలా ఓవర్ చేస్తా ఉన్నాడు, వీడు ప్రార్థన చేయడం లేదు, వీడు వాక్యం చేయట్లేదు, ఈయన నమ్మేశాను అనుకో. వీడి పరిస్థితి ఏంటి? బానిసగా అయిపోయాడు. ఆశీర్వాదాలు లేవు. ఒకవేళ దేవుడు ఆశీర్వదించాలని అనుకునే లోపే మళ్ళా శోధనలు. మళ్ళా ఏమైపోయాడు? చెరసాలలోనికి వెళ్ళిపోయాడు. ఇటువంటి స్థితిలో ఎవరైనా నమ్ముతారా నా కుటుంబంలో దేవుడు నన్ను హెచ్చిస్తాడు అని? ఇప్పుడు మీకు తెలుసులేదు, మా కుటుంబంలో 3 అన్నదమ్ములు మేము. హెచ్చింపులే అనగా ఆశీర్వదించబడలేని వాడిని ఎవరైనా ఉన్నారంటే నేనే. అంటే లోకపరంగా, దైవిక పరంగా నేనే ఆశీర్వించబడ్డమని. లోకపరంగా నేను కాదు. మా తమ్ముడు మంచిగా దీవించబడ్డాడు, అన్నయ్య మంచిగా దీవించబడ్డాడు. యేసేపు వాగ్దానం కూడా తన కుటుంబంలో హెచ్చింపును దేవుడు దయచేస్తాడని. కానీ అతని హృదయం ఎంత విలువల్లాడిపోయిందో ఒకసారి ఆలోచించాడు. కృంగిపోలేదు, బాధపడలేదు. బానిసత్వంలో ఎంత ఆనందించాడో చెరసాల్లో కూడా అంతే ఆనందించాడు. ఈరోజు నువ్వు కష్టంలో ఎందుకు ఆనందించలేకపోతా ఉన్నావు? శ్రమలో ఎందుకు ఆనందించలేకపోతున్నావు? దుఃఖంలో ఎందుకు ఆనందించలేకపోతా ఉన్నావు? వేదనలో ఎందుకు ఆనందించలేకపోతా ఉన్నావు? నిన్ను హీనంగా ఎవరైనా చూస్తున్నారా? ఆనందించు. హీనంగా చూస్తా ఉన్నారా? ఆనందించు. క్రీస్తు ఆనందించలేదా? యేసేపు ఆనందించలేదా? ఈరోజు నీ కుటుంబంలో నిన్ను హీనంగా చూస్తూ ఉన్నారేమో, నీ అత్తగారిలో నిన్ను హీనంగా చూస్తూ ఉన్నారేమో, నువ్వు చేస్తున్న ఉద్యోగంలో హీనంగా చూస్తూ ఉన్నారేమో,
అసలు నిన్నే ఎందుకు పనికిరాని వ్యక్తిని హీనంగా చూస్తూ ఉన్నారేమో. దుఃఖపడద్దు. దుఃఖములో క్రీస్తుని వెతుకు. చెరసాల కూడా ఏమైపోయింది తెలుసా? ఆనందముతో నింపబడింది. ప్రార్థిస్తే సింహాల గుహలో వేయడం ఏంటండి? ప్రార్థిస్తే సింహాల గుహలో వేయడం ఏంటి? సింహాల గుహ దానియేలుకి ఎలా ఉంటుంది తెలుసా? మళ్ళీ వంపుండగలే ఉంది. ఇంకా ఆనందిస్తున్నాడు సింహాల గుహలో. ఏం చేస్తూ? ప్రార్థన చేస్తూ. ఈరోజు నువ్వు హెచ్చించబడాలి అంటే, నీ కుటుంబంలో నువ్వు హెచ్చింపు కలిగి ఉండాలంటే, నీ కుటుంబంలో అందరికంటే నువ్వు ఆశీర్వదించబడిన వ్యక్తిగా, దీవించబడిన వ్యక్తిగా మారాలంటే, నీ శ్రమల్లో క్రీస్తుని వెతుకో. నీ కష్టాల్లో నువ్వు క్రీస్తుని వెతుకో. నీ దుఃఖంలో నువ్వు క్రీస్తుని వెతుకో. నువ్వు ఉన్న పరిస్థితిలో అయ్యో నా పరిస్థితి చెరసాల వంటి పరిస్థితి, నా పరిస్థితి బానిస వంటి పరిస్థితి అని నువ్వు కుంగిపోవద్దు, నువ్వు వెనక్కి వెళ్ళొద్దు, నువ్వు పడిపోవద్దు, నువ్వు దూరం అవ్వద్దు. నువ్వు దేవుల్లో ఆనందించు. ఆస్తులన్నీ కోల్పోయినా, కన్నవారే కనుమరుగైనా, ఊపిరే బరువైనా, గుండెలే పగిలినా, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, ఆయన నామమునకు ఎగరాలి స్తుతి కలుగుగాక, ఆయన నామమునకి స్తుతి కలుగుగాక. అంతా నా మేలుకే, ఆరాధన యేసుకే, అంతా నా మంచికే, తన చిత్తమునకు తల వంచుటే, తన చిత్తమునకు తల వంచుటే. ఈరోజు నీ కుటుంబంలో నువ్వు హీనంగా ఉంటున్నావేమో, నీ కుటుంబంలో అందరూ ఆశీర్వదించబడిన నువ్వు ఒక్కదానివే, నువ్వు ఒక్కడివే హీనమైన పరిస్థితిలో ఉన్నావేమో, నువ్వు యోబు వంటి అనుభవాల గుండా ఉన్నావేమో, నువ్వు భయపడతావు. నీ యొక్క వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకో, దేవుడి చిత్తాన్ని జ్ఞాపకం చేసుకో. చెరసాలను ఎలా మార్చాడు తెలుసా? చెరసాలను ఏసేపుకి ఎలా మార్చాడు తెలుసా? వసతి గృహంగా మార్చాడు. చెరసాల అధికారి ఏసేపును ప్రేమించాడట, ఏసేపుకు ఫ్రీడమ్ ఇచ్చాడట. రోజంతటి విశ్వాసం నీకుందా? అంతగా దేవుని ప్రేమిస్తున్నావా? నువ్వు దేవుని ప్రేమించగలిగితేనే నీ శోధనలో నువ్వు ఎవరి వైపు చూడగలవు? దేవుని వైపు మాత్రం నువ్వు చూడగలవు. ప్రేమించాలి. దేవుని ప్రేమించకుండా ఎవరిని ప్రేమిస్తున్నాం? మనం మనుషులు ప్రేమిస్తున్నాం, లోకాన్ని ప్రేమిస్తున్నాం, అధికారులను ప్రేమిస్తున్నాం, పిల్లల్ని ప్రేమిస్తాము, ఇంకా ఎన్నెన్నో ప్రేమిస్తాము. కానీ మనం ప్రేమించాల్సిన వ్యక్తి ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఏమైపోయాడు తెలుసా? చిటిక వేశాడు. దేవుడు ఏం చేశాడు? చిటిక వేశాడు. ఇప్పుడు చెప్పండి, యేసేపు ఏమయ్యాడు? ఏమయ్యాడు? ఐగుప్తు దేశంలో రాజు తర్వాత రాజంతటి వాడు. అన్నదమ్ములో ఏం చేశారు? సాగిలపడి నమస్కారము చేసిరి, సాగిలపడి నమస్కారము చేసిరి. ఎవరికి? యేసుకి. ఈరోజు మీ ఎదుట అనేకులు సాగిలపడే జీవితాన్ని దేవుడు నీకు దయచేయగలడు. యేసేపు వంటి హెచ్చింపును దేవుడు నీకు దయచేయగలడు. ఇల్లు కట్టడానికి నిషేధించబడిన రాయి నీవు తలకు మూలరాయిగా దేవుడు నిన్ను మార్చగలడు. నీ ఇంట్లో నువ్వు హీనమైన వ్యక్తిగా, తృణీకరించబడిన వ్యక్తిగా నీవు ఉన్నావేమో, ఆశీర్వాదాలు పొందుకోలేని వ్యక్తిగా నువ్వు ఉన్నావేమో, కానీ రేపు నీవు అనేకులకు ఆశీర్వాదకరంగా మారే వ్యక్తిగా దేవుడు నిన్ను మార్చగలడు. యేసేపు వంటి పోరాటం అనుకుంటానంటే, యేసేపు వంటి వినయము, విధేయత, ఓపిక. యేసేపులో నేను చూసింది ఏంటి తెలుసా? ఓపిక. అసలు ఆయన కలిగిన ఓపిక మన కలిగితే మన జీవితాలు ఎక్కడ కృంగిపోము. దేవుడి మీద మనం కంప్లైంట్ చేసేవారిగా ఎప్పటికీ ఉండము. డోంట్ కంప్లైంట్ అగైన్స్ట్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు మీద ఎవ్వరూ వ్యతిరేకంగా మాట్లాడద్దండి, కంప్లైంట్ చేయొద్దండి. నేను ఆశీర్వదించడానికే, నేను హెచ్చించడానికి ఆయన ఉన్నాడు. నీ వాగ్దానం పేపర్గా ఉంటే సరిపోదు, అది ఎలా మారాలి? మీ దేవుడి చిత్తం మీ పైన పేపర్గానే మిగిలిపోతే సినిమా ఫెయిల్, అసలు సినిమాలో తీయలేదు. అది క్రియల మూలంగా వస్తేనే ఏం చేస్తామమ్మా?
ఏం చేస్తాం? అది జరిగించబడుతుంది. మొట్టమొదటిగా అబ్రహాం అనగా ఏంటి? ఆశీర్వాదం కోసం ఏం చేశాడు? జీవించాడు. ఆశీర్వాదం కొరకు జీవించాడు. రెండవదిగా ఏసేపు ఏదైనా కోసం ప్రయాసపడ్డాడు. ఏసేపు పైన దేవుని చిత్తం ఏంటి? అందరికంటే హెచ్చింపబడిన వాడు. ఈరోజు క్రైస్తవుడా అందరికంటే హెచ్చింపబడిన వాడినే. ఆశీర్వాదం అందే, హెచ్చింపు అందే. దిగులేందుకు? దిగులా? రెండు నీకే ఉన్నాయి కదా. ఆశీర్వాదం నీకే ఉంది, అందరిలో హెచ్చింపు నీకే ఉంది. కనుక దేవుడు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా నిన్ను నీ కుటుంబంలో హెచ్చించబోతున్నాడు. నీ కుటుంబం నిన్ను మహిమపరచబోతున్నాడు. కనుక విశ్వాసంతో నువ్వు ఏసేపు వలె జీవించడానికి ప్రయాసపడు. మూడవదిగా వీళ్ళ నాన్న పేరు ఏం పేరు? ఆయన యాకోబు. ఏసేపు నాన్న పేరు ఏం పేరు? యాకోబు కదా. ఒక్కసారి ఇంటికి వద్దాం. ఆదికాండము 25వ అధ్యాయము 21వ వచనం మనం చదువుతుంది. అదే మనము 23వ వచనం చదువుతున్నాంలే. అందరికి తెలిసిన విషయం కదా. 2 జనములు నీ గర్భములో కలవు, 2 జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకముగా వచ్చును. ఒక జనపదము కంటే ఒక జనపదము బలిష్టమై ఉండును. పెద్దవాడు చిన్నవాడికి దాసుడు. పెద్దవాళ్ళని చిన్న వాళ్లకు దాసుడిగా చేయటమే ఎవరి చిత్తము? దేవుని చిత్తము. ఆ చిన్న మాటతో దేవుడు ఆపలేదు. యాకోబు మీద దేవుని చిత్తం ఆ చిన్న మాటతో ఆపలేదు. ఇక్కడ చూద్దాం మళ్ళీ ఒక్కసారి. 28వ అధ్యాయంలో మనం చూస్తే 12వ వచనం చూస్తే, అప్పుడు అతను ఒక కల కనెను, అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలబడి ఉండెను. దాని కొన ఆకాశం అంటెను, దాని మీద దేవుని దూతలు ఎక్కుచు దిగుచుండెను. మరి యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడునై యెహోవాను. నీవు పండుగలు ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానముకు ఇచ్చెదను. నీ సంతానం భూమి మీద లెక్కకు ఇసుక రేణు వలె అగును. మళ్ళీ 15వ వచనం, ఇదిగో నేను నీకు తోడయుండి నువ్వు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశంలోకి నిన్ను మరలా రప్పించదను. నేను నీతో చెప్పిన నెరవేర్చి వరకు నిన్ను విడవనని చెప్పగా. ఇది యాకోబు. ఇప్పుడు అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం ఏంటి? నీ సంతానాన్ని దీవిస్తాను, చేస్తాను. ఇస్సాకు ఇచ్చిన వాగ్దానం ఏంటి? నీ సంతానాన్ని నేను ఫలింపజేస్తాను. యాకోబు వరకు వచ్చేసరికి నీ సంతానాన్ని ప్రత్యేకపరుచుకుంటాను, నేను చెప్పిన పని జరిగేంత వరకు నిన్ను విడిచి పెట్టాను. ఇది ఎప్పుడు జరిగింది? తన అన్నకు భయపడి ఈయన తన మేనమామ దగ్గరికి, ఎవరు పేరుపైనా లాభానేనా? ఆ లాభాన్ దగ్గరికి వెళ్తున్నప్పుడు మార్గ మధ్యంలో ఈయనకు బయలుపరచబడిన దేవుని చిత్తము. ఇప్పుడు యాకోబు పరిస్థితి చూద్దాం. ఇది దేవుని చిత్తం. పేపర్ పెట్టేశాడు దేవుడు. ఏమిచ్చాడు? మీకు పేపర్లు ఉన్నాయా? నాకున్నాయి పేపర్. నీకుందా పేపరు? నీకుందామా? ఇంకా పేపర్ లీక్ కాలేదా? పేపర్ బయటికి రాలేదా? దేవుని చిత్తం. పేపర్గా దేవుని చిత్తం. ఏమమ్మా నీకు పేపర్ ఉందా? సంతోషం. ఏమమ్మా నీకుందా? నీకు సంతోషం. అయ్యారు మీకు గట్టిగా ఉంది. ఈరోజు దేవుని చిత్తం ఏంటి? నీవు నీ తండ్రి ఇంటిని విడిచిపెట్టి వెళ్ళిపోతా ఉన్నావు. మరలా ఏ రకమైన సరే నిన్ను మరలా నేనేం చేస్తాను? నీ తండ్రి ఇంటికి నేను చేరుస్తాను. అప్పటి వరకు నిన్ను నేను విడిచిపెట్టినని వాగ్దానాన్ని యాకోబు పొందుకున్నాడు. ఇప్పుడు అయ్యగారి జీవితం చూద్దాము. ఏమైపోయింది? చూస్తేనే అసలు తనేమంటారు, ఈ బైబిల్ చరిత్రలో ఇదంటే నాకు చాలా ఎందుకు ఇష్టం అంటే, లవ్ ఎట్ ఫస్ట్ సైట్. ఏంటమ్మా? లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటే తొలి చూపులోనే ప్రేమ అంటారు. చూసినావా? అయ్యగారికి రాహేలు చూస్తేనే కలిగిపోయింది. అందుకే యాకోబు అంటే ప్రేమకు నిలయం, ప్రేమించే ప్రేమికుడు. రాహేలు చూస్తేనే ప్రేమించేశాడు. ప్రేమించి ఊరుకోలా. 7 సంవత్సరాలు ఏం చేశాడు? దాస్యం చేశాడు. పాపం
ఎంత గొప్ప ప్రేమికుడు అండి. ఎవరండి ప్రేమికుడు కాదని చెప్పింది బైబిల్లో? గొప్ప ప్రేమికుడు ఇతరులు మించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అంటే యేసయ్య తప్ప ఇతరు మించిన ప్రేమికులు ఎవరైనా ఉన్నారా? 7 సంవత్సరాల దాస్యం. ఏమయ్యాడు? ఈయన మోసం చేశాడు కనుక మళ్ళీ ఈయనేమయ్యాడు తెలుసా? మనం దేంతో కొలిస్తే దేవుడు కూడా దాంతోనే కొలుస్తాడు. మోసం చేశాడు కనుక మోసపోయాడు. మోసపోయి మరలా రాహేలు కోసం ఎన్ని సంవత్సరాలు చేశాడు దాస్యము? మరలా 7 సంవత్సరాలు దాస్యం చేశాడు. దేవుని జీతం కొడుకోబా, దేవుని జీతం అయిపోయింది, కొడుకుని మరలా 7 సంవత్సరాలు పిల్లలు అంటూ ఈయన వారికి దాస్యం చేస్తూ ఉడిగం చేస్తూ బాధపడుతూ దుఃఖపడుతూనే ఉన్నాడు యాకోబు. ఈరోజు మన జీవితంలో కూడా దేవుని చిత్తము మన పైన ఉన్నప్పటికీ ప్రేమకు దాసులైపోతూ ఉన్నారేమో, ప్రేమకు బానిసలైపోతూ ఉన్నారేమో, ఇక ప్రేమే సర్వస్వం అనుకుంటున్నారేమో. దయచేసి దేవుని ప్రేమించండి. ఆయన మనుషుల్ని కాదు ప్రేమించాల్సింది. ఒక్కొక్కసారి మన ప్రేమ కూడా మనకు శత్రువుగా మారుతుంది. మన ప్రేమ కూడా ఏమవుతుంది? మనం ఎంత ప్రేమించాలో అంతే. నా దగ్గర విస్తారమైన సముద్రం అంతా ప్రేమ ఉండదని ఐపులో నన్న ప్రేమించు, నేను కింద వేసి తొక్కుకుండా వెళ్ళిపోతా ఉంటాను. ఎంత ప్రేమించాలో మనం అంతే ప్రేమించాలి. ఈయన ప్రేమకు దాసుడైపోయి ఏమైపోయాడు తెలుసా? బానిసైపోయాడు. లాభానికి బానిసయ్యాడు, వాడి కొడుకులకు బానిసయ్యాడు, తన పిల్లలు బానిసలైపోయారు. ఇతని ద్వారా తన జీవితము బానిసత్వము అయిపోయింది. అయితే ఒక్కడున్నాడు మరలా ఇతని లేపడానికి. చూడండి 31వ అధ్యాయము 11వ వచనం. మరియు ఆ స్వప్నమందు దేవుని దూత యాకోబు అని నన్ను పిలవగా, చిత్తం ప్రభువా అని చెప్పితిని. అప్పుడు ఆయన, నీ కళ్ళెత్తి చూడుము, గొర్రెలను దాడుచున్న పొట్టేలన్నీ చార్లైనను పొడలైనను మచ్చలైనను గలవి. ఏలైనగా లాభాన్ని నీకు చేయుచున్నది యావత్తు చూచితిని. నీవెక్కడ స్తంభం మీద నూనె పోసితివో, ఎక్కడ నాకు మొక్కుబడి చేసితివో ఆ బేతేలు దేవుడను నేనే. ఇప్పుడు నువ్వు లేచి ఈ దేశంలో నుండి బయలుదేరి నీవు పుట్టిన దేశంలో తిరిగి వెళ్ళుమని నాతో చెప్పాను. దేవుడు విడిచిపెట్టాడు. ఆయన నీకు పేపర్ ఇచ్చి వదిలేడు, పేపర్తో వదిలేడు. ప్రతి విషయంలో నీకు తోడుగా ఉంటాడు. యాకోబు నన్ను ప్రేమించంటే దేవుడి స్వరం యాకోబుకి ఎందుకు వినిపించలేదు తెలుసా? ఆయన లోక ప్రేమలో బానిసైపోయాడు. పిల్లల ఎందుకు సంతోషిస్తూ పిల్లల ఎందుకు బానిసైపోయాడు. లోక ప్రేమలో బానిసైన వాళ్ళకి ఎవరి స్వరం వినిపించదు తెలుసా? దేవుడి స్వరం వినిపించదు. దేవుడు మనల్ని పలకరిస్తున్నా, దేవుడు మనల్ని ప్రేమిస్తున్నా, దేవుడు మనల్ని ఓదారుస్తున్నా, దేవుడు మనల్ని హత్తుకుంటున్నా మనకు వినిపించదు. ఎందుకు? కుటుంబ బంధకాల్లో, కుటుంబ బాంధవ్యాల్లో బంధించబడిన వాడు దేవుని స్వరాన్ని వినలేడు, దేవుని చిత్తాన్ని నెరవేర్చలేడు. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు నూతన నిబంధనలు ఏమంటున్నారు? ఇంకా 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 నా యొక్క సిలువని ఎత్తుకొని నాకు శిష్యుడిగా మారాలంటే నీ తల్లిని, తండ్రిని, భార్యని, అన్నను, చెల్లెలను, పిల్లల్ని సమస్తం విడిచిపెట్టిన వాడే నా యొక్క శిష్యుడిగా, నా యొక్క సేవకుడిగా ఉంటారని ప్రభువైన యేసుక్రీస్తు వారి ఊరికే చెప్పాలి, యాకోబు చూసి చెప్పాడు. ప్రేమ అనేది పరిమితంగా ఉండాలి. దేవుడు లోకం ఎంతో ప్రేమించాడు కనుక తన అద్వితీయ కుమారుని మన కొరకు పంపించాడు. ఈరోజు క్రీస్తుని ప్రేమించమని 1 యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఏముంది? యేసయ్యను మనం ప్రేమించాలి. యేసయ్యను ప్రేమించడం అంటే ఏంటి? ఆయన ఆజ్ఞలను మనము ఈరోజు దయచేసి దేవుని పేపర్ నువ్వు తృణీకరిస్తున్నావు. ఎందుకు తృణీకరిస్తున్నావు? నువ్వు దేవుని చిత్రం నుంచి ఎందుకు దూరం అయిపోతా ఉన్నావు? దేవుడి కార్యాలు జరిగించకుండా నువ్వు ఇంకా ఇంకా దూరంగా ఎందుకు మారిపోతున్నావు తెలుసా? ప్రేమకు దాసులవి, ప్రేమకు దాసురాలు, బానిసలు కావద్దని. ఈ లోకంలో మనం ఎవరైనా ప్రేమించాలంటే ముందుగా క్రీస్తుని ప్రేమించాలి. ఆరాధన చేస్తా ఉంటే ఎక్కడికి పోతుందో డోరేసి పెట్టాము. తల్లిగారు ఉన్నారు, ఆ తల్లిగారు ఉన్నారు, ఈ తల్లిగారు ఉన్నారు, ఇంతమంది తండ్రులు ఉన్నారు, ఇంతమంది
తండ్రులు ఉన్నారు, ఇంతమంది తల్లులు ఉన్నారు. ఈమె ప్రేమ మటుకు అతి ప్రేమ. ఏం ప్రేమ? అతి ప్రేమ. సరిగ్గా ఒక కూటాలో వదిలిపెట్టాము, 100 మంది జనాలు ఉంటారు, నా కూతురు తప్పిపోతుందేమో అనుకుంటే నేను కూడా దానికి అంగీకరిస్తాను. తాడేసి కట్టుకోమ్మా నీకు నీ కూతురికి అంట. డోర్ వేసి పెట్టాం, ఎవరి దగ్గరికి వెళ్ళినా ఆదరిస్తారు, ఎవరి దగ్గరికి వెళ్ళినా రక్షిస్తారు. ఆమెకు కత్తులు లేవు, కటారు లేవు, ఈమె దేవుణ్ణి ఆనందించవచ్చే. నా కూతుర్ని అధికంగా ప్రేమిస్తున్నానన్నయ్యా, నీకేం తెలుసు? ఇదే యాకోబు ప్రేమ. ఇదే యాకోబు ప్రేమ. మంచిది కాదు నాయన, నిజంగా మంచిది కాదు. యాకోబు ప్రేమ చాలా లోకానుసారమైన ప్రేమ. ఇశ్రాయేలీయుల ప్రేమ దేవుని చిత్తానుసారమైన ప్రేమ. ఈరోజు నువ్వు యాకోబు ప్రేమలో బంధించబడ్డావు, ఒకసారి పరీక్షించుకో. నేను అందరిని అధికంగా ప్రేమిస్తాను చెప్పుకుంటున్నాము, జాగ్రత్త. ప్రేమిస్తానే ఉంటావు, ఆశీర్వాదాలు పొందుకోలేవు. ప్రేమలో మునిగిపోయి ఉంటావు, ఆశీర్వాదాలు నువ్వు చదివి చూడలేవు. అందుకే దేవుడు అంటున్నాడు, నువ్వు వెళ్ళు, మరలా నిన్ను తీసుకెళ్తాను. ఇక్కడ యాకోబు ఒక టర్నింగ్ పాయింట్ యాకోబు జీవితంలో జరిగింది. ఈరోజు మన జీవితాల్లో ఇది జరగాలి, తిరిగి తీరాలి. ఏంటి ఆ టర్నింగ్ పాయింట్? ట్విస్ట్ అంటారు, చూస్తున్నారా? కథలో ట్విస్ట్. ఇదే కథలో ట్విస్ట్. ఏంటది? ఎవరినైతే ప్రేమించాడో 32వ అధ్యాయము 22వ వచనము, ఆ రాత్రి అతను లేచి తన 2 భార్యలను, తన 2 దాసీల్ని, తన 11 మంది పిల్లలను తీసుకుని యబ్బేకు రేవు కారిపోయాను. యాకోబు వారిని తీసుకుని ఆ ఏరు దాటించి తమ కలిగినంతయు పంపివేసెను. యాకోబు ఒక్కడిగా. ఎప్పుడు యాకోబు ఆశీర్వాదాన్ని రుచి చూడగలిగాడు, తన అన్న అనే మరణం నుంచి బయటపడగలిగాడు, నేను స్వతంత్రుణ్ణి అని యాకోబు ఎప్పుడు తనకు తాను బయటపరచుకోగలిగాడు తెలుసా? లోక ప్రేమల్ని పంపించేశాడు. మరి భార్య అంటే దేవుడు ఇచ్చిందే కదన్నా. లోక ప్రేమన భార్యను ప్రేమించడం అంటే ఇది లోక ప్రేమ అని మీరు అనుకోవచ్చు. ఎంత ప్రేమించాలా? దేవుడు ఎంత ప్రేమించమంటే అంత దాసులు కావద్దండి భార్యలకు. దయచేసి చెప్తా ఉన్నాను, మంచి పద్ధతి కాదు. భార్యలకు దాసులు కావద్దండి. స్త్రీలు కూడా పురుషులకు దాసీలు కావద్దండి. మీరు యు ఆర్ నాట్ ఏ స్లేవ్స్. నోబడి స్లేవ్స్. ఎవరు ఇక్కడ స్లేవ్స్ కాదు, ఎవరు ఇక్కడ బానిసలు కాదు. అందరూ స్వతంత్రులే. క్రీస్తుకు మాత్రమే మనము అధిక ప్రేమను ఇవ్వాలి. తన భార్యల్ని, తన పిల్లల్ని పక్కన పెట్టేశాడు. ఈ రోజులు మొయ్యాలి ఈ ప్రేమని, లోక ప్రేమల్ని, లోక బంధాల్ని పక్కన పెట్టేశాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఫైటర్. అది గుర్తుకొచ్చింది. కళ్ళు మూసుకుంటాడు యాకోబు. ఏం గుర్తుకొచ్చింది? ఆ రోజు దేవుడు చెప్పిన మాట గుర్తుకొచ్చింది. ఇప్పుడు ఫైట్ చేస్తున్నాడు. ఏం ఫైట్? చివరాఖరి క్లైమాక్స్ ఫైట్ అంటారు. చివరాఖరి పాట పాడుతున్నాడు. పోరాటం. ఏం పోరాటం తెలుసా? ఈ భూమి మీద బైబిల్ చరిత్రలో ఒక గొప్ప మాట వ్రాయించారంటే అది మామూలు మాట కాదు. మనుష్యులతోనూ దేవునితోనూ పోరాడి ఓడిపోయిన వ్యక్తి అన్నట్లే గెలిచిన వ్యక్తి ఇతను. నువ్వు లోక ప్రేమ నుంచి బయటకు వచ్చి నువ్వు పోరాడు. పోరాటం ఉండాలి నీకు. పోరాటం లేకుండా నువ్వు యుద్ధంలో గెలవలేవు. పోరాటం లేకుండా నీ వ్యాపారంలో గెలవలేవు. పోరాటం లేకుండా నీ యొక్క పనులు నువ్వు గెలవలేవు. పోరాటం లేకుండా హన్న ఆశీర్వాదాన్ని పొందుకుందా? పోరాటం లేకుండా రాహిల ఆశీర్వాదాన్ని పొందుకుందా? నువ్వు పోరాడాలి. ఎలా పోరాడాలి? దేవుడిని గెలిచే పోరాటం నీకు కావాలి. మనుషుల పైన గెలిచే పోరాటం నీకు కావాలి. ఈరోజు అలాంటి పోరాటం నేను పోరాడను. బట్ ఐ వాంట్ బ్లెస్సింగ్స్. ఏ పోరాటం పోరాడను? నేను లోక ప్రేమలోనే మునిగిపోతాను.
లోక ప్రేమలోనే జీవిస్తాను, లోక ప్రేమలోనే బ్రతుకుతాను, ఆరాధిస్తాను అని దయచేసి మీకు దండం పెడతాను. సొలొమోను చేసే తప్పేంటి తెలుసా? మహిమ కలిగిన దేవుడి ఆలయాన్ని కట్టాడు. అలాంటి వ్యక్తి ఏమైపోయాడు తెలుసా? దాసుడైపోయాడు. స్త్రీకి దాసుడైపోయాడు. దయచేసి కుటుంబాలకు దాసులు కావద్దండి, క్రీస్తుకు దాసులు లేదు. కుటుంబాలే జీవితము, నా భార్యే నాకు జీవితం, నా పిల్లలే నాకు సర్వస్వము అని దయచేసి అనుకోవద్దండి. యోబు జీవితంలో ఏం జరిగింది? యోబు జీవితంలో ఏం జరిగింది? ఏమైంది? ఎంతమంది తెలుసా? యాక్సిడెంట్లో కుటుంబాలు చనిపోతున్నారు. ఆ బ్రతుకులోని పరిస్థితి ఏంటి తెలుసా? పిచ్చోళ్ళు అయిపోతున్నారు. తాగుడు ఆ బాధను తట్టుకోలేక తాగి 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 అందుకే దేవుని ప్రేమించినప్పుడు అలాంటి కుటుంబాన్ని ప్రేమించదని చెప్పట్లేదు, మీరు అపార్థాలు చేసుకోవద్దండి. పిల్లల్ని ప్రేమించదని చెప్పట్లేదు, భార్యను ప్రేమించదని చెప్పట్లేదు. కానీ ఏది యాకోబు వలె ప్రేమించదు. యాకోబు వలె పోరాడండి. పోరాటం. మూడోదిగా మనకి ఏం కావాలి? దేవుడు ప్రతి ఒక్కరి జీవితంలో పోరాటాన్ని చూడాలని ఇష్టపడుతున్నారు. జయించిన వాడికే జయిస్తారా? నా మీద జయిస్తారు కదా మీరు. అపవాది మీద జయించండి అంటే నా మీద యుద్ధం ఆడతారు, నా మీద జయిస్తారు. నాదేముంది చెప్పు? అంబేదండి నోట్లో మాటలేమండి కదా, నువ్వు బలవాడి లేకుండా నీకు లేదంటారా? అపవాది మీద మనం చేయాలి కదా, పోరాడాలి. మూడవదిగా పోరాడే వ్యక్తులుగా మనము ఉండాలి. మొట్టమొదటిగా ఆశీర్వాదం కొరకు ప్రయాసపడే వ్యక్తులుగా మనం ఉండాలి. రెండవదిగా మన కుటుంబంలో ఫస్ట్ బ్లెస్సింగ్గా హెచ్చింపబడిన వారుగా ఎవరు ఉండాలి? మనమే ఉండాలి. మూడవదిగా పోరాడాలి. ఆశీర్వాదం కొరకు పోరాడాలి. జాగ్రత్త. సర్వస్వం ఈ లోకంలో దేవుడు తప్ప ఎవరు కాదు. నాలుగోదిగా చూద్దాము. నాలుగోదిగా యెహోషువ గ్రంథానికి వెళ్దాము. సమయం తక్కువైతుంది కనుక ఇంకా తగ్గించుకొని పోవాలనిపిస్తూ ఉంది. యెహోషువ మీతోనే చెప్పిస్తాను నేను. యెహోషువ ఇతను ప్రత్యేకత ఏంటి? ఇతని పైన దేవుని చిత్తం ఏంటి? ప్రత్యేకత ఏంటి? ఇతని పైన దేవుని చిత్తం ఏంటి? చెప్పండి. చదవాలా? చెప్తారా? అది వాగ్దానం. దేవుని చిత్తం ఏంటి? వెరీ గుడ్. నువ్వు చెప్పింది కరెక్ట్ నాన్న. కానానికి ఎవరు నడిపించాలి? లక్షల మంది నడిపించాలి. ఇది యెహోషువ పైన దేవునికి కలిగిన చిత్తము. ఇప్పుడు ఈ చిత్తం నెరవేర్చడానికి నీకు నేను తోడైంటాను, ఏ మనుష్యుని యొద్ద నిలవదాలని దేవుడు ఆయన కొన్ని బాణాలు ఇచ్చాడు, వాగ్దానాలు ఇచ్చాడు. కానీ యెహోషువ జీవితము ప్రశాంతంగా జరిగిందా? కానానికి తీసుకెళ్ళగలిగేలా? కానాను మార్గంలో యెహోషువకు కలిగిన బాధలేంటి, శోధనలేంటి తెలుసుకుందాం. మొట్టమొదటిగా యెహోషువ కలిగిన శోధన చెప్పండి. యెహోషువ నడిపిస్తా ఉన్నాడు. ఏం కలిగింది? ఏమైంది? ఎందుకు వచ్చింది? నడిపింపు. ఈరోజు ప్రతి ఒక్కళ్ళకు నడిపింపు కావాలి. కుటుంబంలో తండ్రికి ఏం కావాలి తెలుసా? నడిపింపు కావాలి. తండ్రికి ఎలాంటి నడిపింపు కావాలి తెలుసా? భార్యను పిల్లలను నడిపించే నడిపింపు తండ్రికి కావాలి. తల్లికి ఎలాంటి నడిపింపు కావాలి? కుటుంబాన్ని పిల్లలను నడిపించే, భర్త నడిపించేది కాదు, కుటుంబాన్ని పిల్లల్ని నడిపించే నడిపింపు తల్లికి కావాలి. ఈరోజు యెహోషువ నడిపింపు ఏంటి? కొన్ని లక్షల మందిని కానానికి తీసుకెళ్దాం. ఈరోజు దేవుడు మనకు నడిపించాడు, నాకు ఇచ్చాడు, మీకు ఇచ్చాడు. క్రైస్తవులుగా మీ అందరికీ నడిపింపు ఉంది. ఏం నడిపింపు ఉంది మీకు? ఆత్మలను వెరుగుంటాయన ఆత్మలను దేవుని దగ్గరికి నడిపించే నడిపింపు ఉంది. ఈరోజు ఎంతమంది నడిపిస్తూ ఉన్నారు? ఆత్మలను. ఈ ఆత్మను నడిపించే నడిపింపులో, ఈ సేవలో ఉన్న సేవకులకు నడిపించే నడిపింపులో విచిత్రాదిమైన సమస్యలు వస్తాయి. ఈయన పర్ఫెక్ట్ ఉన్నాడు. ఎవరు? యెహోషువ. యెహోషువ
ఏమ్మా నీ కూతురు ఆడే ఉండమ్మా, ఇట్ట తిరిగి గోడ కానుకాలనా అనుకో ముసలోళ్ళు అయిపోతా ఉంటారు అందరూ. తిరుగులేమ్మా, ఇటు తిరుగు. హల్లెలూయా ఉన్నారా? యెహోషువ నడిపింపు. యెహోషువ పర్ఫెక్ట్గా ఉన్నాడా? యెహోషువ పర్ఫెక్ట్గా ఉన్నాడు. ప్రాబ్లం ఎక్కడ వచ్చింది? నేను పర్ఫెక్ట్ ఉంటే సరిపోదు నాయన, మీరు అందరూ పర్ఫెక్ట్ ఉండాలి. కుటుంబంలో తండ్రి కూడా పర్ఫెక్ట్ ఉంటే సరిపోదు నాయన, భార్య పర్ఫెక్ట్ ఉండాలి, పిల్లలు పర్ఫెక్ట్ ఉండాలి. కుటుంబంలో భార్య భర్తలో భర్త పర్ఫెక్ట్ లేకపోయినా భార్య పర్ఫెక్ట్ లేకుండా సమస్య. ఈ నడిపింపులో బాగా శ్రమలు వస్తాయి. ఈ నడిపింపులో ఉన్న శ్రమలు చాలా కష్టం. నడిపింపు అనేది ఒక ధన్యత. అందుకే నేను నడిపిస్తున్నప్పుడు నేను ఎదుటి వారు ఏమి బాధపడతారనేది నేను చూడాలి. వాక్యానుసారమైన దుఃఖమట, ఆత్మానుసారమైన దుఃఖమట ఏం కలిగజేస్తుంది? ఆత్మానుసారానిగా అంతే. జీవానుసారమైన దుఃఖం ఏం కలిగజేస్తుంది? ఆశీర్వాదాన్ని, రక్షణ కలిగజేస్తుంది. ఈరోజు దేవుళ్ళు సరిగా నడవలేకపోతే సేవకులు తిట్టి ఖండిస్తే అది మీకు ఏమవుతుంది తెలుసా? ఏమవుతుంది? ఆశీర్వాదం అనడానికి బాధలు ఉంటాయి. ఎందుకుంటావు? ఇప్పుడు ఈమె ఉన్నాయి, ఈమె ఒకసారి తింటే ఏమైపోయా మూది ఒక నిమిషం అస్తావం కలిపి మళ్ళీ సరిగ్గా వచ్చేసింది. అట్లా అంటే ఏమైపోతుంది? దుఃఖం వస్తుంది. కానీ ఆ దుఃఖం ఏమవుతుంది? మేలుకు అవుతుంది. ఇప్పుడు యెహోషువ మంచిగా నడిపిస్తున్నాడు. ఒక అయ్యగారు ఏం చేశారు? శపించబడిన దొంగతనం చేశాడు. ఇప్పుడు యెహోషువ ఓడిపోయి యెహోషువ పరిస్థితి ఏమైపోయింది? బట్టలు చింపుకొని, దేవా ఈ నడిపింపు నాకొద్దు, ఈ బాధలు నాకొద్దు, నా దారి నేను పోతాను మొరపెడుతున్నాడు. ఈరోజు నడిపింపులో మొర కావాలి. ఈరోజు నడిపింపులో తన బిడ్డలు తొలగిపోయినా, తన వారు తొలగిపోయినా మొర కావాలి. తప్పిపోయిన కుమారుడు వెళ్ళిపోయినప్పుడు తండ్రి వెతకలేదు, తండ్రి గోజాలు లేదు. కానీ ఏం చేశాడు తెలుసా? తండ్రి మొర పెట్టాడు. తన ఉన్న స్థలం నుంచి మొర పెడుతున్నాడు. ఈరోజు నీ కుటుంబాన్ని నడిపించే యోధులుగా నువ్వు మార్చబడాలి. ఈరోజు నీ సంఘంలో నువ్వు ఒక సంఘంలో అనేకులను నడిపించే వ్యక్తిగా నువ్వు ఉండాలి. మీకు తెలుసు, పెద్దకోస్తు మందిరానికి నేను వెళ్తున్నప్పుడు ఒక బ్రదర్ ఉన్నాడు. అంటే ఆయన చాలా మందికి ఇన్స్పైర్. నాకు కూడా అతను ఒక ఇన్స్పైర్ అనమాట. ముందు వరుసలో ఉంటాడు. మందిరానికి వచ్చి ప్రారంభ ప్రార్థనకు వస్తాడు. మోకాలు వేస్తే ఆరాధన అయిపోయి, సాక్ష్యాలు అయిపోయి, వాక్యం అయ్యగారు మొదలు పెడుతున్నారంటే అప్పటిదాకా మోకాళ్ళ మీదే ఉంటాడమ్మా. దగ్గర 2 గంటల పైన 2.5 గంటలు మేమే అనుకుంటాను నాకు తెలిసి మోకాళ్ళ పైనే ఉంటాడు. ఆయన్ని చూసి నేను మోకాలు వేయడం నేర్చుకున్నాను. ఆయన కంటే ఎక్కువ సార్లు మోకాలు వేసి ఆయనకు నాకు పోటీ. ఆయన వెళ్ళి పాపం నాకే నేను పోటీ అనుకున్నాను. ఆయన ఎన్ని గంటలు వేసాడు, ఆయన కంటే 1 నిమిషం ఎక్కువ ప్రభు అని గెలిచాడండి. చాలాసార్లు గెలిచాడు ఆయన మీద. అంటే ఏంటి? ఈరోజు మనల్ని చూసి అనేకులు నడిపింపులోనికి రావాలి. ఆయన చూసి నేను నడిచాను. ఈరోజు నిన్ను చూసి ఎంతమంది నడుస్తాను? నిన్ను చూసి ఎంతమంది క్రైస్తవులుగా నడవడానికి ఇష్టపడుతున్నారు? నిన్ను చూసి నీ పక్కింటి వాళ్ళు క్రైస్తవులుగా మారడానికి ఇష్టపడుతున్నారు. వామ్మో వీళ్ళు నోళ్ళు తెలిస్తే బూతులు, నోళ్ళు తెలిస్తే కుళ్ళు, నోళ్ళు తెలిస్తే కుతంత్రాలు, ఇంట్లో శోధనలు, ఇంట్లో కొట్లాటలు అని నిన్ను చూసి పారిపోయి క్రైస్తత్వాన్ని దూషించే వ్యక్తులుగా, క్రైస్తత్వానికి దూరమయ్యే వ్యక్తులుగా ఉంటున్నారా? నీ వేషధారణ, నీ మాట తీరు, నీ ప్రవర్తన ఇది ఒక నడిపింపంటే మామూలు మాటలు కాదు. నేను ఎవరికైనా పొరపాటు నేను చెప్పారనుకో, నువ్వెందుకు చేయమంటారు, అందుకే భయం వేస్తుంది. నేను ఏదైనా చేసి చెప్పడానికి ఇష్టపడతా. చాలా ఈజీగా అనేయచ్చు. కానీ నడిపించాలంటే ఎంత కష్టమో తెలుసు. ఈరోజు మన చుట్టూ నడిపింపులో ఉండాలి. నేనే ఇట్టలేపి ఇట్టకొస్తే రేపు వీడేం చేస్తాడు? ఇట్టకోసి నాకంటే 2 గోళ్ళు ఎక్కువ వస్తాడు. నా చుట్టాడికి బాగా సక్రమం ఉంది కాబట్టి మా అన్న అంటున్నాడు, ఇట కోసినా పుట్టగడుగులు మోస్తారని చెప్పేసి భయపడతాను. అంటే
మన నడిపింపు, మన వస్త్రాలు, మన వేషధారణ, మన మాటలు అన్నీ ఎలా ఉండాలంటే మాదిరికరంగా ఉండాలి. అందుకే సేవకులు తీరుతా ఉంటారు, మీరు మాదిరికరంగా ఉండాలి, మిమ్మల్ని చూసి అనేకులు సంఘంలో క్రీస్తు వైపు. ఈరోజు నువ్వు నడిపించే నడిపింపులో శోధనలు వస్తాయి. అయ్యగారిని మోసం చేశారు తెలుసా? యెహోషువని ఏం చేశారు? మోసం చేసి ఆఖరి యుద్ధం చేస్తే యెహోషువ ప్రార్థన, సూర్యుడా నిలిచిపో, చంద్రుడా నిలిచిపో. 2 రోజులు ఆపేశాడు, 2 రోజులు పగలు పెట్టాడు. ఎన్ని శోధనలు యెహోషువకి. సరే, ఇవి ఇలాగుంటే మనల్ని బాధపరిచే వాళ్ళు ఎవరు? మనోళ్ళే బాధపరుస్తారు. అదేంతో నాకు అర్థం కాదు. ఎందుకు మనల్ని మనమే బాధపరుచుకుంటామని నాకు ఇప్పటికీ అర్థం కాదు. పలకరించుకుంటే బాధ, పలకరిస్తే బాధ, ఎక్కువగా మాట్లాడితే బాధ, తక్కువగా మాట్లాడితే బాధ, ఎక్కువ తింటే బాధ, తక్కువ తింటే బాధ. ఏందో ఈ బాధ నాకేం అర్థం కాదు. 100 సమస్యలు ఉన్నాయి మన నెత్తి మీద. ఎన్ని ఉన్నాయి? 100 సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలు ఉండరు. ఇంతింటి చిన్న సమస్యలు చూసి బాధలు పడిపోతుంటారు, దుఃఖాలు పడిపోతుంటారు. ఏదో పై నుంచి ఒక రోజు ఏదో రోజు వాళ్ళ పేరు చెప్పి వేసుకున్నామన్న పేరు దూరం తగ్గింది లేదు. ఏం చేయాలి? నడిపింపులో ఓర్పు, సమాధానము అన్నీ ఉండాలి, సహనము ఉండాలి. మనకు ఎదుట ప్రపంచ సమస్యలు నడుస్తూ ఉన్నాయి. గ్యాసులు లేక, పెట్రోల్ లేక, డీజిల్ లేక, టిఫిన్ ఇంతకుముందు విచ్చలవిడిగా 20 రూపాయలు టిఫిన్ దొరుకుతుంటే విచ్చలవిడిగా తినేవాడిని. ఇప్పుడు 30 రూపాయలు పెట్టాలంటే 1-2 సార్లు ఆలోచిస్తూ ఉంటా. ఏం చేసేది? ఇన్ని సమస్యలు వదిలిపెట్టి చిన్న చిన్న సమస్యలు, అది నాకు అర్థం కాదు. ఎందుకంటే ఆగిపోతారో అంటే యాత్రలో ఎందుకంటే ఆగిపోతారో, ఎందుకంటే నిల్చుండిపోతారో, అసలు ఎందుకంటే ఉండిపోతారో నాకు అర్థం కాదు. ఒకసారి బట్టలు చించుకుందాను, కొనిసేవాళ్ళు లేరని చించుకోవట్లేదు, లేదా గుడ్డ చించుకున్నాను బయట కూర్చొని చాలా ఒక బూడు లేదని చెప్పేవాడిని వాడికొని. దయచేసి మనం నడిపించే నడిపింపైన, మనం నడిచే నడిపింపైన మాదిరికరంగా ఉండాలి, యెహోషువ లాగా ఉండాలి, క్రియల మూలంగా ఉండాలి. మనం నడిపిస్తున్నామంటే అది దేవునికి మహిమకరంగా ఉండాలి. సమయం ఎక్కువైపోతా ఉంది కనుక నేను త్వరగా చెప్పుకుంటూ పోతా ఉంటాను. 4వదిగా ఏంటి నాయన? ఏంది? నడిపింపు. 5వదిగా సేవ. ఎవరు సేవ చెప్పండి? మీకు తెలిసిన సేవ చెప్పండి. వెరీ గుడ్. పాత నిబంధనలో ఆయన ఫ్రెండ్ ఉన్నాడు, వాళ్ళ ఆయన ఉన్నాడు. సేవకులమ్మా, యాజకులు, ప్రవక్తలు, సేవకులు చెప్పండి రా. పాత నిబంధనలో అపోస్తలుల వాళ్ళ ఆయన ఉన్నాడు. ఇర్మియా గట్టిగా ఉన్నాడు చెప్పండి. ఇర్మియా ఇతనికి ఒక దర్శనం, అంటే ఇతనికి ఒక దేవుని చిత్తము ఉంది. ఏది దేవుని చిత్తం చెప్పండి? చెప్తాను. బానిసత్వంలో ఇర్మియా లేడు, విడిపించడానికి కూడా ఆయన లేడు. హెచ్చరిక బానిసత్వంలోనికి పోక మునిపే యూదులకు, ఇజ్రాయిళ్లకు హెచ్చరించే ప్రవక్త అయిన ఇద్దరికీ ప్రవచించాడు. హెచ్చరిక. అందుకే ఈయన పైన దేవుని చిత్తం చూద్దాం. ముందు 1వ అధ్యాయం 4వ వచనం. యెహోవాకు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చును, గర్భములో నేను నిన్ను రూపింపబడక మునిపే నిన్ను ఎరిగి తిని, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నిన్ను నేను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని. అందుకు అయ్యో ప్రభువా యెహోవా చింతగింపుము, నేను బాలుడనే మాట్లాడకు నాకు శక్తి చాలదని అనగా, యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చు, నేను బాలుడని అనవద్దు, నేను నిన్ను పంపువారి యొద్దకు నువ్వు పోవలను, నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ చెప్పవలను, వారికి భయపడకము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. ఒకవేళ ఇక్కడ చూస్తే, ఇటు పక్క చూస్తే 15వ వచనం. కాబట్టి నీ నడుము కట్టుకొని నిలువుము, నేను నీకు ఆజ్ఞాపించినంత వారికి ప్రకటన చేయను, భయపడకు, లేదా నేను నీకు వారి ఎదుట బంపరాఫర్. ఏంటి బంపరాఫర్? బైబిల్ చరిత్రలో ఇతను ఒక అద్భుతమైన ప్రవక్త అంటే, నిజంగా చాలా అద్భుతమైన ప్రవక్త అన్నమాట. తనలో తిన్నాడు, అవమానాలు పొందాడు, ఆఖరికి ఏమంటున్నాడు తెలుసా? ఇట్లాంటి ఒకసారి చూద్దాము. ఇతరు 20వ అధ్యాయంలో
ఇక్కడ మనం స్టార్టింగ్లో చూస్తే అతన్ని బోండాలో కొట్టి 20వ అధ్యాయంలో స్టార్టింగ్లో చూస్తే అతన్ని కొట్టి బోండాలో వేసినట్టు మనం చూస్తున్నాం. 7వ వచనంలో చూస్తే యెహోవా నీవు నన్ను ప్రేరేపింపగా నీ ప్రేరణకు లోబడితిని, నీవు నన్ను బలవంతం చేసి నన్ను గెలిచితివి, నేను దినమెల్ల నవ్వుల పాలైతిని, అందరు నన్ను ఎగతాళి చేయదు. ఏదనగా నేను పలుకున్నప్పుడల్లా బలత్కారం జరుగుతున్నది, ఈయన ఎక్కడ చెప్పినా ఈయన మీద రాడే పాపం, దోపుడు జరుగుతున్నది అని ఎలుగెత్తి చాటింపవలసి వచ్చాను. దినమెల్ల యెహోవా మాట నాకు అవమానమునకు అపహాస్యమునకు హేతువాయను. ఇది అప్పుడప్పుడు నా జీవితంలో కూడా జరుగుతూ ఉంది. నేను ఏదైనా చెప్పినప్పుడు, ఏదైనా దేవుని వాక్యం చెప్పినప్పుడు ఎంబడి నన్ను ఏమంటారు తెలుసా? బో చెప్పినా లేనా, బో చెప్పినా లేను, నేను చెప్పేదంతా మేము చేయాలన్నా. దేవుని వాక్యం ఒకసారి అవమానంగా తీసుకుంటాను, అపహాస్యంగా తీసుకుంటాను, నాకు చాలా దుఃఖం వేస్తుంది. ఆయన పేరు నేను ఎత్తగా ఆయన నామమును బట్టి ప్రకటింపను ఆయన నేను అంటున్నా అంటే అన్ని అవమానాలు జరిగినప్పుడు ఎక్కడ నేను దేవుని సేవ చేయదని కానీ దేవునితో నేను నడవని కానీ ఎక్కడ ఇవ్వా చెప్పలేదు. సేవ అంటే అవమానాలు, సేవ అంటే వ్యాధులు, సేవ అంటే దుఃఖాలు. సేవకులు మనకు కలిగిన ధన్యతని, మనకు కలిగిన ధన్యతని పంపరాఫర్ ఏది వచ్చినా ముందు ఎవరినంటారు తెలుసా? మంచి చెప్పినా సేవకున్నే, చెడు చెప్పినా. ఇలాంటి ప్రవక్తి కొత్త నిబంధనలో పరిశుద్ధ పౌలు ఎన్ని కొండా దెబ్బలు తిన్నాడు, ఎన్ని బెత్తాల దెబ్బలు తిన్నాడు, ఎంతగా వేదన పడ్డాడు. అయినప్పటికీ దేవుడి యొక్క చిత్తం నుంచి బయటికి రాలేదు. మంచి పోరాటంలో పోరాడి తిని నా పరుగును తుదముట్టించుకుని, అనగా పేపర్లో పెట్టిన ఆ యొక్క దేవుడి చిత్తాన్ని క్రియల మూలంగా చూపించిన వాడు పౌలు గారు, ఇర్మియా ప్రవక్త. ఈరోజు మనం సేవ చేస్తున్నామా? దేవుని సేవ చేస్తున్నామా? ఎలా చేస్తున్నాము? అవమానాలు వస్తాయి, నిందలు వస్తాయి, కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, దుఃఖాలు వస్తాయి, వేదనలు వస్తాయి. ఎన్ని వచ్చినా దేవుడు మనల్ని నిలబెట్టుకోవడం సమర్థుడు కనుక మనము కృంగిపోకూడదు, మనము దుఃఖపడకూడదు, మనము ఆత్మహత్యలు చేసుకోకూడదు, మనము దేవుని విడిచిపెట్టి దూరంగా వెళ్ళకూడదు. దేవుని చిత్తాన్ని మనం జరిగించేవారిగానే ఉండాలి. కావాలంటే పౌలు గారి దర్శనము ఏ అధ్యాయంలో ఉందో చెప్పండి చాలు. వెరీ గుడ్ గా చప్పట్లు కొట్టండి వాడికి. వెరీ గుడ్. 9వ అధ్యాయంలో దేవుని చిత్తం ఏంటి అనేది పౌలు గారికి దేవుడు బయలుపరిచాడు. ఆ చిత్తం నుంచి ఎక్కడ తొలగిపోయింది. సేవ అంటే ఆయన ఏది లేదు. సేవ అంటే ఎవరమ్మా? పౌలు గారు. ఈరోజు దేవుడు అలాంటి సేవ మనకి ఇస్తే తగ్గిలో మనం ఆత్మ నడిపింపు, ఆత్మ కార్యాలు, రోషం కలిగిన వ్యక్తి, సేవ బలంగా చేసిన వ్యక్తి, ఎక్కడ కృంగిపోయిన వ్యక్తి కానీ ఈరోజు ఎంతమంది ఇలాంటి సేవ చేస్తున్నారు మీ హృదయాలు మీకే వదిలేస్తున్నా. ఆరోదిగా నూతన నిబంధనలో మొట్టమొదటి వ్యక్తి ఎవరు చెప్పాలి? వెరీ గుడ్ చెప్పట్లో. వెరీ గుడ్ గా ఎవరమ్మా? ఆరోదిగా బాప్తిసమిచ్చు యోహాను. ఇతనిలో ప్రత్యేకత ఎవరికన్నా తెలుసా? ప్రభు మార్గం సరళ చేయడం. వెరీ గుడ్. అది దేవుని చిత్తం, అది దేవుని చిత్తం. వెరీ గుడ్. ఇతనిలో ప్రత్యేకమైన గుణం ఒకటి ఉంది, ఎవరైనా చెప్పగలరా? ఒకళ్ళు చెప్పమ్మా, చెప్పు. వెరీ గుడ్. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఇతనిలో ప్రత్యేకమైన తత్వం ఏంటంటే దేవుని మార్గాలు సరళం చేసే వ్యక్తి అనేది ఇతనికి ఉంది. కానీ ఇతను ఎక్కడ కూడా తనను తాను హెచ్చించుకోలేదు, తనను తాను ఘనపరుచుకోలేదు. రోషము కలిగి జీవించాడు, రోషము కలిగి బ్రతికాడు, అలాగే తగ్గించుకున్నాడు. ఎవరి ఎదుట తెలుసా? క్రీస్తు ఎదుట తగ్గింపు కలిగిన వ్యక్తినా. నేను నీటిలో మాత్రమే మీకు బాప్తిసం ఇస్తాను, కానీ నా వెనుక వచ్చేవాడు పరిశుద్ధాత్మలో మీకు బాప్తిసాన్ని ఇస్తాడు. ఆయన చెప్పులు మోయుటకు కూడా నేను పాత్రులను కాను. క్రైస్తవుడా, నీలో తగ్గింపుందా? బాప్తిసం ఇచ్చి యోహాను వలె నీలో తగ్గింపుందా? ఏదైనా చెప్తే మాటకు మాటిస్తున్నావా? ఏదైనా చెప్తే మాటకు ఎదురుకు ఎదురిస్తున్నావా?
తగ్గింపు అసలు ఉన్నదా? తగ్గింపు లేని వ్యక్తిగా ఉంటున్నావా? దయచేసి క్రైస్తవులకు ఉండవలసింది ఏంటి తెలుసా? తగ్గింపు. ఈరోజు ఒక పెద్ద పెద్ద ప్రవక్త అని చెప్పను, రాజులకు రాజు ఎదుట, ప్రభువులకు ప్రభు ఎదుట, క్రీస్తు ఎదుట తగ్గించుకున్న వ్యక్తిగా ఉన్నాడు. ఈరోజు మనకు కొన్ని కృపావరాలు వస్తారు, నన్ను మించిన వాళ్ళు లేడు. అసలు క్రీస్తు వదిలేస్తున్నారు తెలుసా? కృపావరాలు దేవుడు మనకి ఇస్తే ఆ కృపావరం ఇచ్చిన క్రీస్తు వదిలేసి ఈడికి దేవుడు, ఈడికి మొత్తం సర్వస్వం ఈడే. ఒక వ్యక్తి ఈ మధ్యకాలంలో నేను ఒక మాట విన్నాను, నంద్యాల పట్టణంలో ఒక సేవకుడి మాట. క్రీస్తు శకము క్రీస్తు పూర్వం అనేది విన్నావేమో, ఇదిగో ఇప్పటి నుంచి నా శకము నా పూర్వం అని వింటావును అని ఒక వ్యక్తిని హెచ్చరిస్తే నాకు అనిపించింది, ప్రభువా వీడికి కాళ్ళు శరీరంలో కూర్చున్నాయని అనిపించింది. ఎవరిని చూసుకొని గర్వం? ఎవరిని చూసుకొని? ఎంత తగ్గింపు తెలుసా? యేసుక్రీస్తుని నమ్మకం ఉనిపే ఇతన్ని నమ్మి ఇతని దగ్గరకు వచ్చి అందరూ పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపడి బాప్తీసం తీసుకొని బాప్తీసాన్ని ప్రవేశపెట్టి ప్రతిష్ఠించి నడిపించిన వ్యక్తి చెప్పే సాక్ష్యం ఇస్తున్నాడు. నేను కాదు, వస్తున్నాడు రారాసు. తగ్గింపు. ఈరోజు క్రైస్తవుల నీళ్ళు తగ్గించుకొని జీవిస్తున్నావా? ఏమిలే నాకు, అన్నీ నాకు, మనం ఏమిలే ఆకులుగా ఉండొద్దు అన్నాడు. అన్నీ ఉన్న ఆకులుగా మనము భారం పడాలి. అందుకే ఎప్పుడు మనల్ని దేవుడు స్వేచ్ఛగా పెట్టాడు. ఏం పెడుతున్నాడు? ఎప్పుడు ఏం పెడుతున్నాడు? ఖాళీ ఎందుకు అణిగి మనకి ఉంటాము. సత్యం అంతే, ఏమి లేదు. ఏమి లేకుండా ఫ్రీ పడ్డాం అనుకో, సచ్చింది కూడా. ఒక భారం ఎప్పుడు ఉంటుంది మన జీవితాల్లో కూడా. చూడండి, ఏదో ఒక భారం లేదు. స్వేచ్ఛగా నేను అప్పుడప్పుడు అనిపిస్తుంటా, నేను స్వేచ్ఛగా బ్రతకాలి ప్రభు, స్వేచ్ఛగా ఉండాలి ఆయన అన్నప్పుడు ఇంత పెద్ద గుదిబండి తెచ్చిన చెప్తాడు. ఆ మాట అండం పాపం అని, ఆ మాట అండం మానేసినాడు. నిజం. ఈరోజు కుటుంబాన్ని చూడండి, తండ్రికి పిల్లలు భారం, భార్య భారం, పోషణ భారం, అతని ఆరోగ్యం భారం, పిల్లల ఆరోగ్యము భారం. ఎన్ని భారాలు మనకి సేవలో. ఇంకొకటి కాదు, అది కాదు. ఈమె బాలేకున్నా ఆమె భారం, ఆమె బాలేకున్నా ఆమె భారం, ఆయన బాలేకున్నా భారం. ఈ భారాన్నంతటి మోసి ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. ఎవరో ఒకరు శాపగ్రస్తమైన దాన్ని పట్టుకుంటారు, నాకు కరెంట్ షాక్ తగిలిస్తారు. ఏం చేస్తారు? నాకు కరెంట్ షాక్ తగిలిస్తారు. ఆ కరెంట్ షాక్లు తప్పిపోవాలి. ఒకసారి ఒక చిత్తూరు ప్రాంతంలో ఉపవాసం ఉంటే ఒక క్యాన్సర్ పేషెంట్కు ప్రార్థన చేశాను. అంటే అప్పుడు దేవుడి గురించినంత జ్ఞానం నాకు లేదు, కానీ రోషం ఉండేది. నేను సేవకు వచ్చా, క్యాన్సర్ కాదు నా దేవుడికైనా ప్రార్థన చేస్తా అని చెప్పేసి. సిస్టర్ కొంచెం దైవికమైన జ్ఞానం ఉంది కాబట్టి జాగ్రత్త, ఓపిక పట్టు, వద్దు అతను చనిపోతారు, నాకు దేవుడు బయలుపరుస్తున్నాడు, చనిపోతాడని చెప్తా ఉంది. లేదు, ఓవరాక్షన్కి ప్రతిరూపం నేను. లేదు, ఏదైతే అయిందని చెప్పేసి ఉదయం నుంచి పని చేస్తూ ఉపవాసం ఉన్నాయి. ఎంత ఓవరాక్షన్ చూడండి నాకు. అంటే అప్పుడు కొత్త ఉత్సాహం అంటుంది, కొత్త పిచ్చగాడు, కొత్త ఎరగాడు. నా పరిస్థితి అటు ఉండేది. బలంగా పోదామని సరే ఏదేమైనా సరే వెళ్ళి గట్టిగా ప్రార్థన చేశాను. ప్రార్థన చేసి అన్నం తినేసి చిన్నగా ఇంటి దారి పెట్టాను. వెనకాలే వచ్చాడు. పడుకున్నా, ఇటు సిస్టర్ గారు పడుకున్నాను, నేను ఇంట్లో పడుకున్నా. ఇంకా గోడ ఇంకేంది 12 దాటింది. నా వెనక అట్లా స్పర్శ తగ్గుతుంది. ఎండపా స్పర్శ తగ్గుతుంటే చర్మము లేదు, నల్లని కండలు, రక్తాలు నరాలన్నిటి కనిపిస్తున్నాయి. రక్తాలు ఇట్లా గారుతా ఉన్నాయి. ఇట్లా చూస్తుంటానే వాడు ఎగిరి నా మీద పడ్డాడు. వాడే క్యాన్సర్ వ్యాధి దురాత్మ ఎగిరి నా మీద పడ్డాడు. బలంగున్నాం కదా అప్పుడు. ఏసు రక్తం ఏసు తీసి వాడిని కొడితే ఏసిన తలుపు డోర్ ఓపెన్ అయిపోయి వాడు బయటికి వెళ్ళిపోయి డోర్ క్లోజ్ అయిపోయింది. అలా ఉంటాయి సేవ. ఎవరికి ఇంట్లో బాగా లేకున్నా సేవకులు వచ్చి ప్రార్థించారంటే మా పరిస్థితులు ఎవరికి చెప్పేది? ప్రార్థించాల్సిందే కానీ మా పరిస్థితులు ఎవరికి చెప్పేది? ఎక్కడో దురాత్మ ఇచ్చి మాకు అయినప్పటికీ తగ్గించుకొని ఏం చేస్తా ఉన్నాం తెలుసా? తగ్గించుకొని ఏం చేస్తాం తెలుసా? ప్రయాస పడుతూనే ఉన్నాము. అందుకే యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయం 9వ వచనంలో మనం చూస్తే, 3వ అధ్యాయం 9వ వచనం చూస్తే అదే అవసరం లేదు. ఏంటి 3వ అధ్యాయంలో ఏముంది?
తగ్గించుకొని దేవుని దగ్గరికి నికోదేము ఏం చేస్తున్నాడు? తగ్గించుకొని దేవుని దగ్గరికి వచ్చినట్టు మనము చూస్తూ ఉన్నాము. ఈరోజు ఎంతమందిలో తగ్గింపు ఉంది నాయన చెప్పండి. లాస్ట్ చెప్పేది ముగించేస్తాను, సమయం ఎంత అవుతుందో నాకు తెలియదు, కానీ లాస్ట్ ఎవరైనా చెప్పండి. ఇంకా అబ్బా చెప్పండి కొట్టండి. రాజులకు రాజు, కింగ్ ఆఫ్ కింగ్స్, లార్డ్స్ ఆఫ్ లార్డ్, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, ఈయన గురించి ఆదికాండం మొదలుకొని ఎక్కడ దాకా మలాకి వరకు ఏమైపోయింది? చిత్తము, తండ్రి చిత్తం ఈయన గురించి రాయబడింది. ఓపెన్. ఎలాంటి శ్రమలు పడతాడు, ఎలాంటి శోధనలు పడతాడు, ఎన్ని పుచ్చించుకుంటాడు, ఎన్ని కొట్టించుకుంటాడు, ఎంత అవమానాలు పొందుతాడు, ఎంత నిందలు పొందుతాడు, ఎలాంటి సేవ చేస్తాడు, ఆదికాండం నుంచి మలాకి వరకు ఓపెన్ సీక్రెట్. ఎవరిది? ప్రభు అయిన యేసుక్రీస్తు వారి. అయినప్పటికీ ఏం చేశాడు? తొలగిపోయాడా? దూరం అయ్యాడా? సంపూర్ణంగా జరిగించిన వ్యక్తి. ఏడవది సంపూర్ణత. సంపూర్ణంగా దేవుడి చిత్తాన్ని జరిగించిన వ్యక్తి. శ్రమలు వస్తున్నాయన్నా, బాధలు వస్తున్నాయన్నా, మరణం వస్తుందన్నా, దుఃఖం వస్తుందన్నా, ఎన్ని వస్తాయన్నా దేవుని చిత్తాన్ని జరిగించకుండా మానలేదు. దేవుని చిత్తాన్ని జరిగించిన వ్యక్తి. ఈరోజు క్రీస్తులాగా దేవుని చిత్తాన్ని సంపూర్ణంగా జరిగిస్తేనే, సంపూర్ణంగా క్రీస్తులాగా నువ్వు దేవుడి కార్యాలను చేస్తేనే పరలోక రాజ్యాన్ని నువ్వు వారసులుగా మార్చబడతావు. పరిపూర్ణులే దేవుని రాజ్యానికి వారసులు. ఇప్పుడు చెప్పండి, ఒకసారి వద్దాం, మళ్ళీ బుక్కులు మూసేయండి. ఎందుకంటే సమయం ఎక్కువైంది కనుక మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం నాకు ముఖ్యం కాదు, కానీ అందరూ బుక్కులు మూయండి. ఇంకా అయ్యారు చెప్పండి. ఈరోజు అంశం ఏంటి? ఆగండి ప్లీజ్. జరిగించిన వాళ్ళు సపోర్ట్ ఉండేది వాడికి. అది అయిపోయింది, నువ్వు జయించేసినావు. ఇంకా సంతోషం. ఈరోజు దేవుని చిత్తాన్ని క్రియల మూలంగా జరిగించాలి కనపరిచిన వారు చాలామంది ఉన్నారు. నేను 7 చెప్పాను, చాలామంది ఉన్నారు. ఆ 7 మందిలో ఎలాంటి అనుభవాలు ఉన్నాయని ఇప్పుడు మనం నేర్చుకున్నాం. చెప్పండి, మొట్టమొదటి అనుభవం ఏంటి? ఆశీర్వాదానికి వారసుడవు నీవే. దానికి సాదృశ్యంగా ఎవరిని పెట్టుకున్నాము? అబ్రహాము. ఈరోజు ఆయన బిడ్డలు ఎవరము? మనమే. కనుక ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఆశీర్వాదానికి పుత్రులా కాదా? ఆశీర్వదించబడతారా? నమ్మకం ఉందా? రాబోయే రోజులు ఏమవుతారు? ఆశీర్వాదం వస్తుందమ్మా? వస్తుందా? వచ్చినప్పుడు నాకు కొంచెం ఇవ్వండి, నేను కూడా ఆశీర్వదించబడేది, కానీ నాకు కొంచెం ఇవ్వండి, సరేనా? మీ ఆశీర్వాదాలు ఆనందంలో. రెండవదిగా హీనంగా చూస్తున్న నీ కుటుంబంలో అయినా, హీనంగా చూస్తున్న నీ సంఘంలో అయినా నిన్ను హీనమైన స్థితిలో చూస్తే దేవుని ఏం చేస్తాడు? హెచ్చిస్తాడు. ఈరోజు ఎంతమంది దేవుని ద్వారా మీ కుటుంబాల్లో హెచ్చింపబడిన వ్యక్తిగా, మీ సంఘాల్లో హెచ్చింపబడిన వ్యక్తులుగా ఉండాలని ఇష్టపడుతున్నారు? ఏసేపులాగా జీవించండి, ఏసేపులాగా మీరు బ్రతకండి. మూడవదిగా వెరీ గుడ్ సిస్టర్, ఈరోజు పవర్ఫుల్గా పాలు తాగాల్సి వచ్చింది. పోరాటం ఉండాలి మన జీవితం. ఆశీర్వాదం కొరకు పోరాడాలి, నీ ప్రాణం కొరకు పోరాడాలి, నీ రోగం కొరకు పోరాడాలి. నీ రోగం కొరకు ఎవరు పోరాడతారు? నువ్వే. నీ ఆశీర్వాదం కొరకు ఎవరు పోరాడతారు? నువ్వే. నీకు డబ్బులు కావాలంటే ఎవరు పోరాడతారు? నువ్వే. పోరాటం క్రైస్తవుడి జీవితంలో ఉండాలి. అయ్యగారు వీళ్ళు చక్కగా పోరాడి స్పీకర్ వచ్చింది. మీరు ఆడి పోరాటం నాకు కూడా ఉంటే బాగుంటుంది కదా. నేను వాళ్ళ కాలికి పోరాడేవాడిని కదా. కనుక పోరాడే తత్వం మనకు రావాలి. మన ఏసీ దగ్గర పోరాడదాం. ఓకే. నాలుగోదిగా నడిపింపు. ఈరోజు నీవు క్రైస్తత్వాన్ని నడిపించే వ్యక్తిగా ఉండాలి. అన్నిలో చదువుతా నువ్వు సరైన నడిపింపు నీకు రావాలి. సేవకులకు నడిపింపు కావాలి, కుటుంబాన్ని నడిపించుకోవాలి. ఈరోజు నీ కుటుంబాన్ని నడిపించుకోలేకపోతే, నీ పిల్లల్ని నడిపించుకోలేకపోతే క్రైస్తత్వంలో నడవలేవు. అలాగే సేవలు సంఘాన్ని నడిపించలేకపోతే క్రైస్తత్వంలో ఫలించలేరు. చాలా సంఘాలు ఎందుకు పాడైపోతున్నాయి? సరైన నడిపింపు లేకనే. ఐదవదిగా సేవ.
ఈరోజు సేవ ఎంతమందికి ఉంది? సేవ ఎంతమందికి ఉంది? ఏమ్మా సేవ ఎంతమందికి ఉంది? ఎవరు పడతారు? నీకు లేదా సేవ? నీకే. క్రైస్తవులు అంటే సేవ చేసేవాళ్ళు. ఇది ప్రత్యేకమైన సేవ ఏం అవసరం లే. క్రైస్తవులు అంటే ఎవరు? ఎవరికి సేవ చేయడం? అన్యులకు, దేవునికి, అందరికీ మనం సేవ చేయాలి. సేవ చేసే వ్యక్తులే మనం. రోడ్డు మీద పడితే బయట వాళ్ళు చూసి చూడకపోవచ్చు, మనము చూసి వెళ్ళలేక, ఈరోజు కష్టపడతారో మనం చూసి ఉండలేక. ఈరోజు సేవ, క్రీస్తు కొరకు సేవకుడిగా మారాలి. విశ్వాసైన సేవకులే వాళ్ళు. ఈరోజు అనేక ఆత్మలు నడిపించాలి. ఎంతమంది చెప్పండి ఈరోజు మంచి సేవ చేస్తారు? సేవ ఉందా మీకు? సేవ ఉందా? తీసుకురండి, 4-5 ఆత్మలు పట్టుకురండి. అలాగే ఆరోగ్యగా ఎవరు సాదృశ్యంగా ఉన్నారు? ఈయన నాకు ఎందుకు బాగా ఇష్టం అంటే, చెప్పండి ఎందుకు ఇష్టం ఉన్నాడు? అబ్బా చెప్పండి వచ్చండి. ఆయన ముట్టుకొని, ఆయన ముంచి, ఆయన లేపి, దేవా నువ్వే దేవుడు, నీకు బాప్తిస్మం ఇవ్వటం ఏంటి? అలాంటి వ్యక్తి కూడా అంటున్నాడు, ఆయన చెప్పులు ముట్టడానికి కూడా నాకు ఇంతకంటే తగ్గింపు ప్రపంచంలో ఎవరుకుంటానంటే చెప్పాలి. తగ్గింపు కావాలి, ప్రతి విషయంలో తగ్గింపు కావాలి. ఏడవదిగా ఏ చెప్పాను మీకు? ఏడవదిగా సంపూర్ణమైన అనుభవాలు. అన్ని సబ్జెక్టులు పాస్ అవ్వాలి. ఒక సబ్జెక్ట్ పాస్ అయ్యి ఒక సబ్జెక్టు ఫెయిల్ అయితే సంపూర్ణత అన్ని సమానంగా ఉన్నప్పుడే పరలోక రాజ్యానికి మనము వారసులుగా అందరూ చేసినబడి మన హృదయాలు మీరు పరిశీలన చేసుకోండి. అందరూ మీ హృదయాలు మీరు పరిశీలన చేసుకోండి. ఇలాంటి అనుభవాలు నువ్వు జీవిస్తున్నావు. నిజంగా దేవుని చిత్తాన్ని నువ్వు కనుగొనలేకపోతున్నావా? దేవుని చిత్తాన్ని నువ్వు క్రియల మూలంగా చూపించలేకపోతున్నావా? దేవుని చిత్తములాగానే ఆగిపోతూ ఉన్నదా? దేవుని చిత్తములాగానే విడిచిపోతూ ఉన్నదా? ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఆయన చిత్తాన్ని మీరు నెరవేర్చాలి. ఆయన చిత్తాన్ని మీరు సఫలపరచాలి. ఆయన చిత్తాన్ని క్రియల మూలకుగా ప్రపంచానికి మీరు చూపించే వ్యక్తులుగా మార్చబడాలి. కనుక ప్రతి ఒక్కళ్ళు ప్రభు వైపు చూసి అడగండి, దేవాన్ని చిత్తాన్ని క్రియల మూలంగా అయా జరిగించే వ్యక్తిగా నన్ను మార్చండి నాయన అని అడగండి. నీ దినములన్నిట ఎవరు నీ ఎదుట నిలువలేరని యెహోషువతో నీ దినములన్నిట ఎవరు నీ ఎదుట నిలువలేరని యెహోషువతో వాగ్దానము చేసినావు. వాగ్దాన భూమిలో చేసినావు. వాగ్దానము చేసినావు. వాగ్దాన భూమిలో చేసినావు. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. ఎవరు లేరు నాకు ఇలలో, ఎవరు లేరు నాకు ఇలలో. ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా, ఆదరణ నీవేగా. యేసయ్యా ఆనందం నీవేగా, ఆదరణ నీవేగా. యేసయ్యా ఆనందం నీవేగా, ఆదరణ నీవేగా. యేసయ్యా
మహిమా ఘనత మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు మాత్రమే కలుగును గాక. ఆమేన్. ప్రార్థన చేయండి.